Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Jaya Radha Govinda, Sri Radhe, Radha Govinda, Sri Radhe, Jayo Lakshmi Narasimha, Jayo Lakshmi Narasimha, Lakshmi Narasimha, Jayo Lakshmi Narasimha, Jayo Gauranitai, Jayo Gauranitai, Gauranitai, Jayo Gauranitai, Gauranitai, Jayo Gauranitai, Gauranitai, Jayo Gauranitai, Jayo Jayo Prabhupada, 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 Prabhupada. Govindam Adipurusham Tamaham Bhajami, Govindam Adipurusham Tamaham Bhajami, Govindam Adipurusham. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనహారం జరుగుతుంది. సో భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ.
హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీ తేజస్వి చైతన్య దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్య విద్య మరియు గీతా వాల్యూస్ ప్రోగ్రామ్స్ కి చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ భగవద్గీత మొదటి అధ్యాయం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. Hare Krishna Prabhu, we'll start with pranam mantras as usual. ఎస్ ప్రభు. Om Ajnanatimirandasya ఓం అజ్ఞానతిమిరాంధస్య Jnananjana Shalakaya జ్ఞానాంజనశలాకయా Chakshurunmilitam Yena చక్షురున్మిలితం ఏన Tasmai Sri Gurave Namaha తస్మై శ్రీ గురవే నమః. Nama Om Vishnupadaya నమో ఓం విష్ణుపాదాయ Krishnapreshtaya Bhutale కృష్ణప్రేష్టాయ భూతలే Srimate Bhakti Vedanta శ్రీమతే భక్తి వేదాంత Swamin Yute Namine స్వామిన్ ఇతి నామినే. Namaste Saraswate Deve నమస్తే సారస్వతే దేవే Gauravani Pracharine గౌరవాణి ప్రచారిణే Nirvishesha Shunyavadi నిర్విశేష శూన్యవాది Paschatya Deshatarine పాశ్చాత్యదేశతారిణే. Jaya Sri Krishna Chaitanya జయ శ్రీకృష్ణ చైతన్య Prabhu Nityananda ప్రభు నిత్యానంద Sri Advaita Gadadhara శ్రీ అద్వైత గదాధర Srivasadi Gaura Bhakta Vrinda శ్రీవాసరి గౌరభక్త బృంద. Hare Krishna Hare Krishna హరే కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare Hare కృష్ణ కృష్ణ హరే హరే Hare Rama Hare Rama హరే రామ హరే రామ Rama Rama Hare Hare రామ రామ హరే హరే. Sri Sri Radha Govind Ki జై Nidai Gaurang Ki జై Lakshmi Narasimha Swami Ki జై Vishwaguru Srila Prabhupada Ki. జై. Yeah. Hare Krishna devotees, welcome all of you. Bhaktula हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी धन्यवाद హరే కృష్ణ. మరి గత 2 రోజులు చూసుకుంటే మనం మార్నింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాధ్యపడలేదు. కారణం వచ్చేసి ఇప్పుడు మన గోల్డెన్ టెంపుల్ కి సంబంధించి రథయాత్రలు అనేవి మనం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ రథయాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయడానికి మొత్తం
మొత్తం ఐక్య విద్యా టీం వచ్చేసి ఇట్ ఈస్ ఆన్ గ్రౌండ్. ఇంకా పరిస్థితి ఎలా అయిందంటే, మరి సాదే ప్రభుతో పాటు కొంత టీము అటు ఖమ్మం వైపు వెళ్ళడం, ఇక మిగిలిన టీం ఇక్కడ ఉన్నాం అనమాట. అయితే కాబట్టి ఈ రాబోయే 3-4 రోజులు కూడా మరి 1-2 రోజులు ఈ మార్నింగ్ సెషన్ ఉండకపోవడం అనేది జరగవచ్చు, దానికి అవకాశం ఉంది. అయితే మార్నింగ్ సెషన్ లేని సమయంలో వచ్చేసి మరి సత్యగౌర్ ప్రభు లెక్చర్ కానీ సంథింగ్ ఏదో ఒకటి మేము పోస్ట్ చేస్తాం. కాబట్టి ఈ మార్నింగ్ సెషన్ సమయంలో మరి ఆ ప్రభుల సెషన్ మీరు వినొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు భగవద్గీత వచ్చేసి మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. మరి 1వ అధ్యాయంలో 41వ శ్లోకంలో ఉన్నాం అనమాట. సో నారాయణ స్వామి ప్రభు, షల్ వి స్టార్ట్ రిసైటింగ్? ఎస్ ప్రభు. శంకరో నరకాయైవ శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియః. లుప్తపిండోదకక్రియః. ఓకే, సో ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ ప్రభు. ఎస్ ప్రభు. ట్రాన్స్లేషన్ ప్రభు. అవాంఛనీయ సంతానాభివృద్ధి వంశముకు వంశాచారమును నష్టము చేయు వారిరువురికి నిశ్చయముగా నరక జీవితము ప్రాప్తించును. పిండోదక క్రియలు పూర్తిగా నిలిపివేయబడుట చేత అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుదురు. భాష్యము. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారము పిండోదకాలతో కూడిన పితృతర్పణల అవసరము ఉండును. విష్ణు ఆరాధనతో ఈ పిండోదక క్రియలు జరపబడును. ఎందుకనగా విష్ణు భగవానునికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట ద్వారా ఒకరి సమస్త పాప ఫలితాలు నశించును. కొన్నిసార్లు పితరులు వివిధ రకాల పాప ఫలితాలను అనుభవిస్తూ ఉండవచ్చును. మరి కొన్నిసార్లు వారికి తిరిగి స్థూల దేహము లభించక భూత ప్రేతాలుగా సూక్ష్మ దేహములోనే బలవంతముగా నిలిచిపోవలసి వచ్చును. ఏమైనను వారి వంశస్థులు వారికి భగవత్ ప్రసాదమును అర్పించగలిగినచో ఆ పితరులు భూత ప్రేత జీవితాల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల సాధించగలుగుదురు. పితరులకు అట్టు సహాయము చేయుట కూడా ఒక వంశాచారము. భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అట్టి కర్మకాండలను తప్పక నిర్వర్తించవలెను. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన వారికి నెక్స్ట్ పేర ప్రభు. భక్తియుక్త సేవలో నెలకొనిన వారికి అట్టి కర్మలను నిర్వర్తించిన అవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారానే ఒకరు తమ వేలాది పితృదేవతలను మరియు వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుండి వారికి విముక్తిని కలిగించగలుగుదురు. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 11.5.41లో తెలుపబడెను. దేవర్షి భూతాత్మృణం పితృణం న కింకరో నాయమృణీ చ రాజన్ సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. సమస్త ధర్మాలను విడిచి ముక్తి నొసగడి ముకుందుని పాదార విందాలను ఆశ్రయించిన వారికి మరియు తాను చేపట్టిన భక్తి మార్గమున పూర్తి శ్రద్ధను కలిగినట్టి వానికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి రుణములు గాని బాధ్యతలు గాని ఉండవు. దేవాది దేవుని పట్ల భక్తియుక్త సేవ చేత అట్టి బాధ్యతలన్నీ సహజముగానే సమకూరును. కృష్ణ ప్రభు. మరి ఇప్పుడు ఈ శ్లోకం విషయంగా చూసుకుంటే, సరే ఈ శ్లోకానికి సంబంధించిన చర్చకు ముందు మరి క్రితం వారం మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. మరి అర్జునుడు యుద్ధం చేయనని చెప్పడానికి దానికి గల కారణాల్లో ఒక కారణం వచ్చేసి, మరి ఇప్పుడు యుద్ధ రంగంలో ఇక్కడ సైనికుల్ని కావచ్చు, ఈ సైన్యానికి సంబంధించిన నాయకుల్ని కావచ్చు, అలాగే ఈ రాజవంశీకుల్ని కావచ్చు, వీళ్ళందరినీ వధిస్తే మరి ఇక సమాజంలో ధర్మాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళదే. ధర్మానికి సంబంధించి మరి వైదిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వీరిదే.
మరి వీళ్ళందరినీ వధిస్తే కుటుంబంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేకుండా పోతారు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేకుండా పోతే తరువాతి తరానికి మరి ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పే వాళ్ళు ఉండరు. దాని మూలంగా ఏమవుతుంది, కుల స్త్రీలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దాని మూలంగా అనవసరపు జనాభా అంటే వర్ణసంకర జనాభా అనేది వచ్చేస్తుంది అనేసి అర్జునుడు వచ్చేసి మరి ఈ రకమైన వాదన శ్రీకృష్ణుడు ముందు పెడతాడు. మరి దానికి కొనసాగింపుగా ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం అన్నమాట. దానికి కొనసాగింపే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్లోకం. ఏం చెప్తున్నాడు? వర్ణ సంకరో నరకాయేవ కులజ్ఞానం కులస్యచ. మరి ఈ రకంగా అవాంఛనీయ సంతానం, అనవసరపు సంతానం అనేది ఒకటి ఉత్పత్తి అయితే ఏమవుతుంది, మరి వాళ్ళు పుట్టిన వంశానికి ఆ వంశాచారానికి మరి నష్టం అనేది అవుతుంది. మరి ఈ పిండోద క్రియలు అంటే కుటుంబంలో ఇప్పటికే శరీరం విడిచిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి సంవత్సరం ఈ పిండోదక క్రియలు అనేవి మనం చేయాలి. మరి ఆ రకంగా చేసినట్లయితే కనుక మరి వాళ్ళేమి ఏ రకమైన కర్మ చేసుకోకుండా పూర్తిగా అకర్మ జీవితంలో గడిపిన వాళ్ళు కాదు. అకర్మ అంటే భగవంతుడి సేవ, వికర్మ అంటే నిషేధించబడిన కర్మలు. నిషేధించబడిన కర్మల్ని వికర్మ అంటారు. అకర్మ అంటే మరి కర్మ అనేది అంటుకొని పనులు అనమాట. అంటే భగవంతుడికి చేసే సేవ ఏదైనా సరే అది అకర్మ కిందకు వస్తుంది. కర్మ అంటే శాస్త్రాలు చెప్పిన కొన్ని ఈ కర్మకాండకు సంబంధించిన మార్గాలు అనమాట. మరి భౌతిక ప్రపంచంలో సాధారణ జీవితం గడిపిన వాళ్ళు పాపపుణ్యాలు చేయడం అనేది సహజం, చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని పాపాలు జరిగిపోతూ ఉంటాయి. కొన్ని పాపాలు అనేవి ఆ రకంగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే మరి కొంతమంది తెలిసి కొన్ని దారుణమైన పాపాలు చేస్తారు. మరి సాధారణంగా పాపాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, అవి చిన్న చిన్న పాపాలు అనుకోండి. అంటే మరి గరుడ పురాణంలో కావచ్చు, లేకపోతే భాగవతంలో కావచ్చు, అందులో చెప్పబడిన తీవ్రమైన పాపాలు కాకుండా సాధారణ పాపాలు అనుకోండి. అంటే ఎదుటివాడిని దూషించడం, ఒక మాట అనడం, లేకపోతే ఏదో చిన్నగా కొట్టడం, ఇవన్నీ చిన్న చిన్న పాపాలు. అవన్నీ నరకానికి తీసుకెళ్లేంత పెద్ద పాపాలు కావన్నమాట. నరకలోకంలో శిక్షలు విధించేంత పెద్ద పాపాలు కావు అవి. అలాంటి చిన్న చితక పాపాలు అయితే గనక మరి వెంటనే తదుపరి జన్మ అనేది తీసుకుంటారు. తదుపరి జన్మ తీసుకుని ఆ తదుపరి జన్మలో ఈ చిన్న చితక పాపాలు తాలూకు ఫలితాన్ని అనుభవించేస్తారు. అలా కాకుండా గరుడ పురాణంలో చెప్పిన విధంగా పెద్ద పెద్ద పాపాలు ఏమైనా చేస్తుంటే కనుక మరి అటువంటి వ్యక్తుల్ని ఎంబట్లు నరకలోకానికి తీసుకెళ్లి నరకలోకానికి సంబంధించిన శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేసి ఇక తర్వాత వాడికి అనువైన జంతు శరీరము, పక్షి శరీరము, లేకపోతే వాడు ఇంకా నీచుడైతే ఏదైనా ఒక కీటక శరీరము, ఇటువంటి శరీరాలకు పంపిస్తారనమాట. అటువంటి జన్మెత్తడానికి పంపిస్తారు. అది జరిగే ప్రక్రియ. మరి వాడు ఇంకా పాపాత్ముడు అనుకోండి, వాడి పరిస్థితి ఏమవుతుంది, మరి వాడికి వెంటనే ఇంకొక స్థూల దేహం అనేది దొరకదు. అంటే ఒక జీవి మరణించిన తర్వాత సూక్ష్మ శరీరంతో స్థూల శరీరం నుంచి బయటకు వస్తాడు. మరి ఆ సూక్ష్మ శరీరంతోనే వాడు చాలా కాలం పాటు వాడు కొంతకాలం ఉంటాడనమాట. అటు వాడు ప్రాణాలతోనూ లేడు, అంటే వాడికి ఒక స్థూల శరీరం అనేది లేదు. అలాగని చెప్పేసి వాడికి ఇంకో కొత్త శరీరం కూడా దొరకట్లేదు. అటువంటి స్థితిని పిశాచ స్థితి అంటారు. ఎందుకంటే వాడికి ఇంకా కొత్త శరీరం అనేది దొరకలేదు. అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు వాడి పరిస్థితి. అయితే మరి ఈ రకంగా ఈ కర్మకాండ విధిని అనుసరించి ఈ పిండోద క్రియలు చేస్తే ఏమవుతుంది, మరి విష్ణుమూర్తిగా అర్పించబడిన ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని ఈ పితరులకు నివేదించడం అనేది జరుగుతుంది. మరి ఆ రకంగా ఈ పితరులు వచ్చేసి ఈ విష్ణుమూర్తి ప్రసాదాన్ని స్వీకరించడం మూలంగా ఏమవుతుంది,
యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషే. ఇది కూడా భగవద్గీతలో చెప్పబడిన శ్లోకమే. మరి ఈ రకంగా విష్ణుమూర్తికి అర్పించబడిన నివేదించిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని భుజించడం మూలంగా మరి ఈ పితరులు చేసుకున్న పాపం ఏదైతే ఉందో మరి ఆ పాపాలన్నీ నశించి మరి వారు ముందుకు కొనసాగవచ్చు అనమాట. అంటే ఇక తదుపరి జన్మ అనేది తీసుకుంటారు. అంటే ఆ పిశాచి స్థితిలో వాళ్ళు బాధను అనుభవించాల్సిన అవసరం లేకుండా అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఈ కర్మకాండ విధి అనేది ఉంటుంది. ఈ పిండో క్రియలు అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది చాలా అవసరం కూడా. కానీ ఇక్కడ ప్రభుపాద వారు చెప్పే ఇంకో విషయం ఏంటి, ఎవరైతే భక్తియుక్త సేవలో ఉన్నారో మరి అటువంటి వ్యక్తులు వీటిని పాటించాల్సిన అవసరం లేదు. అంటే పూర్తిగా 100కు 100% భక్తియుక్త సేవలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భగవంతుడి సేవలో 100కి 100% భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరి వాళ్ళు వచ్చేసి మరి ఈ భౌతిక కర్మకాండకు సంబంధించిన విధి పాటించాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పుకున్నాం 3 విషయాలు ఉన్నాయి: కర్మ, అకర్మ, వికర్మ. వికర్మ అంటే నిషేధించబడ్డ కర్మలు, అంటే శాస్త్ర విరుద్ధమైన కర్మలు అనమాట. కర్మ అంటే మరి శాస్త్రాల్లో కర్మకాండకు సంబంధించి చెప్పబడ్డ విధులు అనమాట. అకర్మ అంటే మరి కర్మ అనేది అంటుకొని పనులు అనమాట. అంటే భగవంతుడికి మనం చేసే సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని అకర్మ అంటారు. మరి పూర్తిగా 100కి 100% భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వచ్చేసి ఈ రకంగా కర్మకాండకు సంబంధించిన విషయాలు పాటించాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. మరి శ్రీమద్ భాగవతం చదవడానికి ముందు భాగవత మహత్యం అనేది ఒకటి చదువుకోవాలన్నమాట. ఒకటి చదువుకోవచ్చు, మంచిది. మరి భాగవత మహత్యం వచ్చేసి అది కొంచెం పెద్ద పాస్టేం, కానీ నేను దాన్ని కొంచెం కన్సైజ్ గా చెప్తాను. మరి ఒక బ్రాహ్మణుడికి వచ్చేసి సంతానం లేదనమాట. మరి సంతానం లేకపోతే ఏమవుతుంది, మరి అతను బాధపడుతూ ఉంటాడు. మరి అతనికి ఒక ముని కలుస్తాడు. కలిస్తే గనక ఆయన బాధ అంతా చెప్పుకుంటాడు, నాకు సంతానం లేదనేసి. మరి నాకు సంతానం లేదు అని చెప్పేసి ఆయన బాధ చెప్పుకుంటే గనక మరి ఆయనకి తినడానికి ఏదో వస్తువు ఏదో ఇస్తాడనమాట, ఒక ఆహారం ఇస్తాడు. మరి అది ఇంటికి తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి మరి ఆయన భార్యకి ఇస్తాడు తినమని. వాళ్ళ భార్య వచ్చేసి లెక్క చేయకుండా మరి ఆ ఇంటి బయట ఒక గోవు ఉంది, ఆ గోవుకి వేసేస్తుంది అనమాట. ఆహారాన్ని గోవు కనిపిస్తుంది. మరి తర్వాత మరి ఈయన భార్య కూడా గర్భవతవుతుంది. అయితే బయట నావు కూడా గర్భవతవుతుంది. ఇది ఆహారం ప్రభావం. అయితే మరి ఈమెకు వచ్చేసి ఒక దుర్మార్గుడైన కొడుకు పుడతాడు. వాడి పేరు దుందుకారి. మరి ఆవు కూడా ఒక కొడుకు పుడతాడు. అయితే మరి పూర్తిగా మనిషిలా ఉంటాడు, కానీ చెవులు మాత్రం ఆవు చెవులు ఉంటాయి అన్నమాట. అందుకే అతని పేరు గోకర్ణుడు అయింది. అతను గోకర్ణుడు అంటారు అనమాట. ఈ వీడు వచ్చేసి దుందుకారి. వీడు వచ్చేసి పూర్తిగా అంటే పూర్తిగా ఏ రకమైన పనులు అయితే చేయకూడదో అటువంటి పనులు చేస్తాడు. ఇక కాలక్రమంలో వచ్చేసి ఈ బ్రాహ్మణుడి పత్ని మరి వీళ్ళిద్దరూ కాలం చేస్తారు. ఇక వీడికి అడ్డు అదుపు లేదు ఎవరికి, దుందుకారికి. గోకర్ణుడు మాత్రం ఇక తపస్సు చేసుకోవడానికి మరి ఈ శాస్త్రాలు అధ్యయనం చేయడం, అంటే ఈ బ్రాహ్మణుడి విధులనే చేపడతాడు. ఇంకా కొంచెం తీర్థయాత్రలకు కూడా వెళ్ళొస్తూ ఉంటాడు అనమాట. ఇక ఈ దుందుకారికి అడ్డం అదుపు అనేది ఏం లేదు. ఇక వేషాలు పెట్టుకుని ఇంట్లోనే ఉండేవాడు అనమాట. వాళ్ళని తెచ్చి ఇంట్లోనే పెట్టుకునేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే వీడికి ఉన్న ఆస్తి, వీడికి ఉన్న డబ్బులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కాజేయడం కోసం ఆ వేషలు ఏం చేస్తారంటే వీడిని చంపేస్తారు. అయితే వీడు చేసిన పాపాల ఫలితంగా ఏమైందంటే వీడు ఆ పిశాచ శరీరంలోనే ఉంటాడు. అంటే వాడు స్థూల శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సూక్ష్మ శరీరంలోనే ఉండిపోతాడు వాడు. ఇక తర్వాత వాడికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు.
ఆ సూక్ష్మ శరీరంలోనే వాడు తిప్పలనే పడుతూ ఉన్నాడు. వాడి కొత్త శరీరం రావట్లేదు. అలాగని చెప్పేసి వాడికి ఆకలి దప్పిక మాత్రం వేస్తాయి అనమాట ఆ సూక్ష్మ శరీరానికి. కానీ అది తీరే మార్గం లేదు. ఇంకా వాడి పరిస్థితి ఎలా అయిందంటే వాడేం మాట్లాడలేడు కూడా, ఎందుకంటే వాడు చేసుకున్న పాపాలు అలాంటివి. అయితే ఒకరోజు గోకర్ణుడు వచ్చేసి మరి అతనున్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఏమైంది, మరి గోకర్ణుడికి ఒక విచిత్రమైన అనుభూతి అనమాట. ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఒక ప్రేతం ఉనికైతే ఉంది, కానీ అదేంటనేది గోకర్ణుడికి అర్థం కావట్లేదు. మరి గోకర్ణుడు వచ్చేసి మరి కొంచెం మంత్రాలు అవి చదివేసి మరి ఆ ప్రేతానికి కొంచెం మాట్లాడే ఇదనేది ఒకటి ఇస్తాడనమాట. అంటే మాట్లాడే శక్తిని ఇస్తాడు. అప్పుడు వాడు పరిచయం చేసుకుంటాడు. సోదరా, నేను దుందుకారిని, ఈ రకంగా అయింది నా పరిస్థితి, ఇప్పుడు ఈ పిశాచ శరీరంలో నేను ఇరుక్కుపోయాననేసి చెప్తే, బాబు నీ పరిస్థితి ఇలా అయిందా అంటే, మరి ఇక సోదరులు నాకు మాట్లాడుకుంటారు కదా, ఈ రకమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు అనేసి. సరే, ఈ గోకర్ణుడు వచ్చేసి అతను చేయాలనుకున్న సాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడంటే, మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ పిండ ప్రదానం అనేది చేస్తాడనమాట వీడి కోసం. అలాగే గయా క్షేత్రం ఏదైతే ఉందో, వారణాసి గయా క్షేత్రం, అక్కడ పిండ ప్రదానం అనేది చేస్తాడు. ఎవరో గోకర్ణుడు. అయినా సరే వాడికి ఆ పిశాచి శరీరం నుంచి ఏ రకమైన విముక్తి రాదు. అప్పుడు గోకర్ణుడు అంటాడనమాట, ఏంటి బాబు నీ పరిస్థితి, చివరికి వారణాసి గయా క్షేత్రంలో నీకు అదేంటి ఈ పిండోద క్రియలు చేసినా కానీ నీకు విముక్తి రావట్లేదు, మరి అంత పాపిష్టాడు ఎలా అయిపోయావు అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఏం చేస్తాడంటే, ఇలా కాదని చెప్పేసి మరి భాగవత సప్తాహం అనేది ఒకటి ఏర్పాటు చేస్తాడనమాట. ఎవరు? గోకర్ణుడు. మరి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి మరి భాగవతం వినడానికి వచ్చేసి గోకర్ణుడి దగ్గర కూర్చుంటారు. గోకర్ణుడు వచ్చేసి శుద్ధ భక్తుడు. అయితే ఈ పిశాచి ఏం చేస్తాడంటే, వీడు ఒక వెదురు పొంగులో దూరుతాడనమాట. మరి ఆ వెదురు పొంగుకి 7 కణుపులు ఉంటాయి. అంటే వెదురు పొంగు వచ్చేసి దానికి ఒక్కొక్క భాగం ఉంటుందన్నమాట. మనకు చూస్తే అర్థం అవుతుంది. మరి గోకర్ణుడు వచ్చేసి భాగవతం చెప్తూ ఉంటాడు. మరి అందరూ వింటూ ఉంటారు. ఆ వినేవాళ్ళలో ఈ దుందుకారు కూడా ఒకడనమాట. వీడు చేస్తుందేంటి? శ్రవణం అనే అంటే నవవిధ భక్తులు శ్రవణం అనేది చేస్తున్నాడు. ఎవరో? ఈ దుందుకారి. మరి ఒక్కొక్క రోజు ఆ వెదురు బొంగులో కొంచెం కొంచెం పైకి వస్తూ ఉంటాడనమాట. అంతిమంగా 7వ రోజు మరి భాగవతం చెప్పడం అనేది పూర్తయిన తర్వాత, గోకర్ణుడు భాగవతం చెప్పడం అనేది పూర్తి చేసిన తర్వాత, ఇక ఒకేసారి ఆ పిశాచి శరీరం నుంచి దివ్య శరీరానికి వచ్చేస్తాడు. అంటే ఆ పిశాచి శరీరం ఆధ్యాత్మిక శరీరం అయిపోతుంది అనమాట. అంటే ఆ సూక్ష్మ దేహాన్ని కూడా వదిలిపెట్టి వాడి నిజమైన దేహానికి వస్తాడు. అది జరిగింది. వాడిని తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి ఒక విమానం వచ్చి వాడిని తీసుకెళ్ళిపోద్ది. మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక విమానం కూడా రాదు. వాళ్ళందరూ గోకర్ణుని అడుగుతారు అనమాట, బాబు ఏంటో ఇది, ఒక పిశాచి వెళ్ళిపోవడం ఏంటి వైకుంఠానికి, 7 రోజులు ఇక్కడ కూర్చుని వింటున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అనేసి అడుగుతారు. అడిగితే, మీరందరూ విన్నారు కాబట్టి, కానీ ఏదో ఒక చెవిలోంచి విని ఇంకో చెవిలో వదిలేయడం, మరి మీరు చేసిన శ్రవణం అలాంటిది. వాడు చూసుకుంటే 7 రోజులు వాడు ఆహారం తీసుకోలేదు, నీరు తీసుకోలేదు, 2 తీసుకోకుండా పూర్తి ఉపవాసంతో మరి వాడు శ్రద్ధగా భాగవత శ్రవణం అనేది చేశాడు. కానీ మీరు అలా చేయలేదు. మీరు ఆ రకంగా చేయలేదు కాబట్టి మిమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి ఒక్క విమానం కూడా రాలేదని చెప్తాడు. వాళ్ళందరూ గోకర్ణుని పట్టుకుని బతిమాలుతారనమాట. అయ్యా అలా కాదయ్యా, ఈసారి మేము శ్రద్ధగా ఉంటాం, మీరు ఇంకొకసారి చెప్పండి, మీరు ఈ భాగవతం చెప్పడం మరొకసారి చేయండి అని చెప్పేసి బతిమాలుతారు. సరే అని చెప్పేసి గోకర్ణుడు మళ్ళీ ఇక భాగవతం చెప్పడం మొదలు పెడతాడు అనమాట. మళ్ళీ భాగవతం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏంటి పరిస్థితి? ఈసారి అందరూ శ్రద్ధగా వింటారు. అందరూ శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినడం మూలంగా మరి
భాగవతం చెప్పడం పూర్తయిన తర్వాత, గోకర్ణుడు భాగవతం చెప్పడం అనేది పూర్తయిన తర్వాత ఏమైంది, మరి వైకుంఠం నుంచి ఎన్నో విమానాలు వచ్చాయన్నమాట. అక్కడ సభలో కూర్చున్న వాళ్ళని తీసుకెళ్లిపోవడానికి మరి చక్కగా అందరూ విమానాలు ఎక్కేసి వెళ్ళిపోయారు. హరే కృష్ణ కిరణ్. అదన్నమాట జరిగింది. అంటే ఇక్కడ ఈ దుందుకారి పరిస్థితి చూస్తే వాడు 100కి 100% భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్నాడు. 100కి 100%. మరి వీడు భాగవతం వింటున్నాడు, మరి గోకర్ణుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళు భాగవతం వింటున్నారు. మరి రెండింటికి తేడా ఏంటి? మాంసయో అవ్యభిచారేణ భక్తి యోగైన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్న విషయం అన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడి మీద అవ్యభిచారి భక్తి, అంటే భగవంతుడి మీద ఉన్న భక్తి ఏదైతే ఉందో దానికి భౌతికమైన కాలుష్యం కావచ్చు, లేదా అన్య దేవతారాధన కావచ్చు. మరి ఈ రెండు మిక్స్ అవునప్పుడు, ఇవి రెండు కలవనప్పుడు మరి అటువంటి భక్తులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్రహ్మభూయాయ కల్పతే, అంటే బ్రహ్మభూత స్థితి లేదా ఆత్మ అనే స్థితికి చేరుకుంటారనమాట. ప్రస్తుతం మనందరం భౌతిక శరీరం అనే స్థితిలో ఉన్నాం, భౌతిక శరీరం అనే స్థితిలో ఉన్నాం అనమాట. అంటే ఆ స్థాయిలో భగవంతుడికి ఎవరైతే శరణాగత అవ్వగలరో ఆ స్థాయిలో మరి శరణాగత అవ్వడం అంటే మరి ఇమీడియట్ గా కాషాయం బట్టలు వేసుకోవడం కాదు. ఆ మాటకు వస్తే ఆ పిశాచి వాడు కాషాయం బట్టలు కాదు కదా, వాడికి మామూలు మనిషి స్థితి కూడా లేదు, మామూలు జీవి స్థితి కూడా లేదనమాట. అదొక దుర్భరమైన స్థితి, అత్యంత పాపిష్టి స్థితి అనమాట అది. మరి అటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా శ్రద్ధగా వినడం మూలంగా, అంటే ఈ నవవిధ భక్తిలో ఏదైనా ఒక మార్గం మీకు ఏది అనుకూలమైతే అది, మరి అటువంటి మార్గాన్ని మీరు పరిపూర్ణంగా పాటించగలిగితే ఈ కర్మకాండకు సంబంధించిన విధులు పాటించాల్సిన అవసరం లేదు. వాడికి గయాలో పిండ ప్రదానం చేసినా పనిచేయలేదు, అంతటి పాపిస్తాడు అనమాట. అంటే కర్మకాండ కూడా పని చేయలేని స్థితిలో భగవంతుడికి చేసే భక్తియుక్త సేవ మాత్రం పనిచేస్తుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక పరిమితి అనేది ఉంటుంది, కర్మకాండ కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది. కానీ భగవంతుడికి చేసే సేవ ఏదైతే ఉందో దాని ప్రభావం మాత్రం అపరిమితం. ఈ లీలల నుంచి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదన్నమాట. ఓకే, సో విల్ గో టు నెక్స్ట్ శ్లోక. Prabhu, can you please recite? We'll recite together. Yes, Prabhu. దోషైరేతే కులజ్ఞానం దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతా. Yeah, please proceed for translation and purport, Prabhu. Yes, Prabhu. అట్టి దోషములచే వంశాచారములను నశింపజేసి అట్లు అవాంఛనీయ సంతానముకు కారణముగు వారి పాపకర్మల చేత అన్ని రకాల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశములగును. భాష్యము. ఒకరు తమ చరమ గమ్యమైన మోక్షమును సాధించుటకు సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చేత నిర్దేశించబడినట్లుగా సమాజములోని 4 వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటు కుల ధర్మాలు కూడా నిర్ధారించబడెను. కనుకనే సనాతన ధర్మ సంప్రదాయముకు భంగము కలిగించు బాధ్యతారహితులైన సంఘ నాయకుల చేత సంఘములో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతుండెను. దానితో జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అంధులుగా పిలువబడుదురు. అంతేకాకుండా అట్టి వారిని అనుసరించు జనులు కలతలకు గురికాక తప్పదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గనక మరి ఈ సనాతన ధర్మంలో మరి ఈ రకమైన వర్ణాశ్రమ విభజన, ఇంకా కుల వృత్తులు ఇవన్నీ ఉన్నాయి.
మరి ఇవన్నీ దేనికి ఉన్నాయంటే మరి సమాజంలో ఒక రకమైన నిలకడ కోసం అని చెప్పేసి చాలా మంది చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ దట్ కుడ్ బి వన్ రీజన్, కానీ అది ముఖ్యమైన కారణం కాదు. ముఖ్యమైన కారణం వచ్చేసి మరి ప్రతి జీవిని కూడా మరి ఈ జననము మృత్యు జరా వ్యాధి దీని నుంచి బయటపడడం సనాతన ధర్మం లక్ష్యం అన్నమాట. మరి గోవర్ధనగిరికి సంబంధించిన ఉత్సవం మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు, మరి శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేస్తున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు తయారు చేసిన ప్రసాదం దిగువ శ్రేణి జంతువులకు కూడా పెట్టడం జరిగింది. కుక్కలు, పిల్లులు, ఇటువంటి దిగువ శ్రేణి జంతువులకు కూడా భగవంతుడి ప్రసాదం ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకు ఈ రకంగా? మరి అవి వచ్చే జన్మలో వాటికి మానవ జన్మ అనేది లభించే అవకాశం ఉంటుంది, మానవ జన్మ లభిస్తుంది. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. సరే, ఇక జంతువుల సంగతి పక్కన పెడితే మనుషుల సంగతి చూసుకుందాం. మనుషుల్లో ఈ రకమైన విభజన తీసుకొచ్చింది ఎందుకు? వాళ్ళ గుణాల ఆధారంగా మరి సమాజానికి వాళ్ళు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. ఇంకొకటి, ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఏదో మనుషుల చేత విపరీతంగా పనిచేయించడం, ఉత్పాదకతని తీవ్రంగా పెంచేయడం. ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ, అంటే విపరీతమైన ప్రొడక్షన్, విపరీతంగా ఉత్పత్తి చేయడం. ఈ రకంగా మళ్ళీ విపరీతమైన ఆర్థిక అభివృద్ధి, ఇంగ్లీష్లో వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అని కావచ్చు, లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ అని కావచ్చు. ఈ రకంగా కొన్ని ఎకనామిక్స్ లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయడం వర్ణాశ్రమ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ముఖ్యమైన లక్ష్యం కాదు. వర్ణాశ్రమ వ్యవస్థ ముఖ్యమైన లక్ష్యం మరి మనుషుల్ని జన్మ మృత్యు జరా వ్యాధి వీటి నుంచి బయటపడేయడమే లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ కుల ధర్మాలు, ఈ వృత్తులు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. అంటే దానికి లక్ష్యంగా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రతుకు తెరువు కోసం వాడు చేసుకునే పని వాడు చేసుకుంటూనే ఆ చేసుకునే ప్రక్రియలో భాగంగానే భగవంతుడి సేవ అనేది జరిగే విధంగా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికన్నా బుద్ధిమంతులైన వ్యక్తులు ఎవరు? బ్రాహ్మణులు. మనం ప్రతి సెషన్లో చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఈ వర్ణం అనేది జన్మతః రాదు. వర్ణం అనేది గుణం ప్రకారం వాడు చేసే పనులను బట్టి, అంటే వాడు చేసే కర్మలను బట్టి గురువులు నిర్ణయించడం జరుగుతుంది. అంతే తప్ప వాడు పలానా వర్ణం వాడు అని నిర్ణయించే అధికారం ఒక బ్రాహ్మణుడికి, ఒక రాజు కూడా లేదనమాట. కేవలం గురువులే నిర్ణయించగలరు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి బ్రాహ్మణులు వచ్చేసి శాస్త్రాధ్యయనం చేయడం, మరి సమాజంలో జరిగే పనులు శాస్త్రానుసారం ఏ రకంగా జరగాలి, రాజ్య పరిపాలన శాస్త్రానుసారం ఎలా జరగాలి అనేది మరి క్షత్రియులకు బోధించడం. క్షత్రియులు వచ్చేసి బ్రాహ్మణుల ఆజ్ఞలకు లోబడి పనిచేయడం. అంటే ఒక రకంగా భగవంతుడి నుంచి వచ్చిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి పరిపాలన చేయడం. దాని మూలంగా వైశ్యులు, శూద్రులు కూడా ఆ ధర్మానికి సంబంధించిన కట్టుబాట్లకు కట్టుబడి ఆ విధించిన పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో వాళ్ళ బ్రతుకు తెరువుకు సంబంధించిన పనులు వాళ్ళు చేసుకోవడం. దీని మూలంగా ఏమయ్యేది? మరి ఇంతకు ముందు ఈ రకంగా ఉద్యోగాల కొరత, లేకపోతే నిరుద్యోగం, ఈ రకమైన సమస్యలు మనకు తెలియవు అనమాట. ఈ రకమైన సమస్యలు ఒకప్పుడు అంటే బ్రిటిషర్లకు ముందున్న భారతదేశంలో లేవు. ఈ బ్రిటిషర్లు వచ్చిన తర్వాత కొంచెం ఈ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. బికాస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియలైజేషన్. అప్పట్లో ప్రభుపాల్ వారు ఒక మాట అనేవారు, ఒక యంత్రం చేసే పని 10 మంది మనుషుల చేత చేయించాలి అని. ఒక యంత్రం చేసే పని 10 మంది మనుషుల చేత చేయించాలి. లేదంటే ఈ 10 మందికి పని లేకుండా పోతుంది. అప్పుడు ఖాళీ మెదడు దేనికి నిలయం? కరెక్ట్. ఎంటీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్. అది అప్పట్లో ప్రభుపాల్ వారు చెప్పిన విషయం అనమాట. సరే, ఇప్పుడు కనీసం టేబుల్ మీద కూర్చొని చేసే ఉద్యోగాలు కూడా మరి వాటి పరిస్థితి కూడా ఏమవుతుందంటే ఇంకా టెక్నాలజీలో కొత్త అభివృద్ధి అనేది వస్తుంది. ఏ టెక్నాలజీ
దీనికి సంబంధించి వచ్చేసి రకరకాల వాదనలు జరుగుతున్నాయి. ఏ మూలంగా ఉద్యోగాలు చాలా వరకు పోతాయని కొంతమంది, లేదు ఇప్పుడున్న కొన్ని రోల్స్ అనేవి ఎలిమినేట్ అవ్వచ్చు, భవిష్యత్తులో దీనికి కనెక్టెడ్ గా కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని ఇంకొంతమంది. ఈ రకంగా రకరకాల వాదనలనే మనం వింటున్నాం. మరి ఏమవుతుందనేది చూడాలి. వీ నీడ్ టు సీ యాజ్ ద టెక్నాలజీ మెచ్యూర్స్ హౌ ద థింగ్స్ విల్ టేక్ షేప్ అనేది, అది మనం కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అనమాట. అయితే మరి ఈ రకంగా సాంకేతికత అనేది పెరుగుతున్నప్పుడు మామూలుగా మనుషులకు పని తగ్గాలి, కానీ సాంకేతికత పెరిగే కొద్దీ మనుషులకు పని పెరుగుతూ వెళ్తుంది, కానీ ఏమాత్రం తగ్గట్లేదు అనమాట. ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో చూసుకుంటే మరి అక్కడ పరిస్థితి ఏంటి? మరి మార్నింగ్ 10 to 7 అంటే 10 to 7 అనే టైం సరిపోవట్లేదు. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా 1-2 గంటలు ఎక్స్ట్రా ఉంటే రావాల్సి వస్తుంది. సో థింగ్స్ హ్యావ్ బికమ్ లైక్ దట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఈ చర్చలు అనేవి స్టార్ట్ అయితే అదేంటి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట మన మధ్యలో. కానీ మరి ఈ వర్ణాశ్రమ వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా చక్కగా ఉన్నప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కావచ్చు, లేకపోతే నిరుద్యోగం గురించి కావచ్చు, అసలు ఇటువంటివి తెలియవు అనమాట. చక్కగా సాయంత్రం వరకు చేయాల్సిన పని చేసుకోవడం, ఆ తర్వాత ఊర్లో వచ్చేసి ఇంకా భజనలు కావచ్చు, లేకపోతే భగవంతుడి కథ కావచ్చు, ఇవన్నీ ప్రతిరోజు వినడం. ఈ రకంగా ప్రజల్లో భగవంతుడి చైతన్యం అనేది స్పష్టంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి? మండే నుంచి ఫ్రైడే వరకు చాలా కష్టపడి పనిచేయడం, మరి శక్తికి మించి పనిచేయడం, శనివారం వచ్చేసరికి ఇంకా కొంచెం రెస్ట్ కావాలన్నమాట, ఇంట్లో చక్కగా పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం. అందుకే సాటర్డే సండే హైదరాబాద్ లో పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇక తర్వాత సాయంత్రం అయితే మరి అంత కష్టపడి రజోగుణంతో పనిచేసాం కాబట్టి మరి 5 రోజులు బాగా రజోగుణంలో పనిచేసాం కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ కావాలి. సినిమాకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఆ రోజంతా వెబ్ సిరీస్ చూస్తూ కాలక్షేపం చేయడం కావచ్చు, లేదా వారంలో 5 రోజులు నవ్వడానికి వాడికి టైమే దొరకలేదు కాబట్టి స్టాండప్ కామెడీ షోలకు వెళ్ళడం, ఈ రకంగా ఉండేదన్నమాట. ఇక సండే వచ్చిందంటే అన్న షాపింగ్కి బయటికి వెళ్ళి రావడం, ఇంకా ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మరి ఈ మొత్తం సినారియోలో మరి ఇప్పటి వరకు ఇవన్నీ మనం వింటున్నాం. ఈ రకంగా మరి ఆఫీస్లో ఎంతసేపు పని చేస్తాం, వీకెండ్ అయితే ఈ రకమైన పనులు చేస్తాం అని. ఇవన్నీ మరి ఈ మొత్తం ప్రక్రియలో వాడికి భగవంతుడి గురించి ఆలోచించే అవకాశం ఎక్కడైనా ఉందా? లేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. లేదు. మరి ఈ రకమైన బతుకుతూ మరి వాడికి చనిపోయేటప్పుడు భగవంతుడు గుర్తొస్తాడా? వాడికి ఇంట్లో కాదు. లేకపోతే వాడు ప్రతిరోజు సంభాషించే మనుషులు వీళ్ళు ఎవరైనా గుర్తొస్తారనమాట. ఇక ఆ రకంగా మరి భౌతిక ప్రపంచంలో వాడి ప్రయాణం అనేది అలా కొనసాగుతూ వెళ్తుంది కానీ ఆగదు. మరి ఈ మొత్తం ప్రక్రియలో ఏ విషయం విస్మరించబడింది? జీవిత లక్ష్యమైన విష్ణుమూర్తి. మరి దేశానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇంతకుముందు వచ్చేసి ప్లానింగ్ కమిషన్ ఉండేది, పంచవర్ష ప్రణాళికలను ఉండేవి అనమాట. ఇక తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు లేదు ప్లానింగ్ కమిషన్ కాదని చెప్పేసి నీతి ఆయోగ్ అని తీసుకొచ్చారు. ఇక నీతి ఆయోగ్ చెప్పే లక్ష్యాలు కొన్ని ఉంటాయి. మరి ఆ పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, లేదా ఇప్పుడు నీతి ఆయోగ్ పెట్టే స్కీమ్స్ కావచ్చు, మరి వీళ్ళు చేసే ప్రణాళికలు కావచ్చు, మోర్ ఆర్ లెస్ ఇవన్నీ కేవలం భౌతిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా మెరుగుపరిచే ప్రణాళికలే తప్ప ఇవన్నీ నిజంగా మనుషులకి మేలు చేసేవైతే కావు. ఇంకా పంచవర్ష ప్రణాళికల్లో కొన్ని ప్రణాళికలు ఫెయిల్ అయ్యాయి కూడా. ఫ్యూ థింగ్స్ హావ్ ఫెయిల్డ్. మరి అప్పుడు మరి వర్ణ వ్యవస్థలో వచ్చేసి ముఖ్యమైన లక్ష్యం విపరీతంగా సంపద సృష్టించడం కాదు, కానీ
కానీ ఒక్క బిచ్చగాడు కూడా లేడు అనమాట. అటువంటి వ్యవస్థలో ఒక దొంగ కానీ ఒక భిక్షగాడు కానీ లేడు. అదే మెకాలే బ్రిటిషర్లకు ఇచ్చిన నివేదిక అనమాట. దేశం మొత్తం తిరిగాను, ఒక బిచ్చగాడు ఒక దొంగ నాకు కనపడలేదు అనేసి. ఏదో అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు కానీ, ఏదో అక్కడో దొంగ ఇక్కడో దొంగ ఉంటే ఉండొచ్చేమో కానీ, మరి వీడెళ్ళిన లెంత్లో అయితే మరి వాడికి ఇటువంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. మరి అలాంటి వర్ణాశ్రమ వ్యవస్థలో మరి భిక్షాటం చేసేది ఎవరయ్యా అంటే బ్రహ్మచారులు, సన్యాసులు, అంతే. అంటే సంపద కోసం పనిచేయకపోయినా మరి వాళ్ళకి అంత సంపద అనేది ఎలా వచ్చింది? అంత సంపన్నమైన సమాజం ఏ రకంగా సాధ్యమైంది? భగవంతుని దృష్టిలో పెట్టుకొని సేవ చేశారు, వర్క్ చేశారు ప్రభు. అందుకని వాళ్ళకి భగవంతుడు సమకూర్చారు. కరెక్ట్, కరెక్ట్. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే మరి నిత్యం భగవంతుని స్మరించే వాళ్ళకి, భగవంతుడికి సేవ చేసుకునే వాళ్ళకి లేని దాన్ని భగవంతుడు సమకూరుస్తాడు, ఉన్నదాన్ని సంరక్షిస్తాడు అనమాట. అంటే శాస్త్రాలను అనుసరించి మన జీవితం కనుక మనం జీవిస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కానీ సిటీల్లో పరిస్థితి ఏంటి? నెల తిరిగేసరికి రూపాయి మిగలదు. నో వన్ ఆర్ సాటిస్ఫైడ్. అందుకే ప్రభుపాల్ వారు చెప్తూ ఉంటారు అనమాట, సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఏం చెప్తారంటే, మనకున్న ఫార్మ్ కమ్యూనిటీ ఉంది, అందులో ఉండండి, చక్కగా వ్యవసాయం అది చేసుకోండి, ఆవులు పాలిస్తాయి, చక్కగా పండించుకోండి, ఆ వచ్చే ధాన్యాన్ని తినండి, ఆవు పాలు తాగండి. ఇంకా మనకు కావాల్సిన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. ఇది ఒంటి మీద వేసుకునే బట్టలు ఇవన్నీ. ఆ రకంగా వి షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్. ఈ రకమైన ఫార్మ్ కమ్యూనిటీస్ అప్పట్లోనే ప్రభుపాల్ వారు స్థాపించారనమాట. ఇది ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి. సో అది వచ్చేసి ప్రస్తుతం అది కొంచెం ఇన్కంప్లీట్ వర్క్. ఆ పని అనేది పూర్తిగా అది ఇంకా పూర్తి అవ్వలేదు అనమాట. చూద్దాం, ఇంకా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఇంకా ఆ రకమైన ఫార్మ్ కమ్యూనిటీస్ మనకి, సో విల్ బి ఏబుల్ టు స్టార్ట్. సో విల్ గో టు నెక్స్ట్ వన్. ఉత్సన్నకుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యా అనుశుశ్రమా. సో ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ట్రాన్స్లేషన్ ప్రభు. ఎస్ ప్రభు. ఓ కృష్ణ, జనార్దన, కుల ధర్మములు నశించిన వారు శాశ్వత నరకలోక నివాసలగుదరని నేను గురు శిష్య పరంపరాగతముగా విని ఉంటిని. భాష్యము. అర్జునుడు ఇక్కడ తన వాదముకు తన సొంత అనుభవమునకు కాకుండా ప్రామాణికుల వచనాలను ఆధారము చేసుకొనను. ఇదే వాస్తవ జ్ఞానమును సాధించుటకు సరియైన మార్గము. అది వరకే వాస్తవ జ్ఞానములో స్థితుడైనట్టి వారి సహాయము లేనిదే ఎవరును వాస్తవ జ్ఞానపు ప్రాముఖ్యతను గ్రహించలేరు. మరణమునకు ముందుగానే ఒకరు తాము చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకొను విధానము వర్ణాశ్రమ విధానములో తెలుపబడెను. నిత్యము పాపకర్మలలో మునిగి ఉండు వ్యక్తి తప్పక ఈ ప్రాయశ్చిత్తము అనే విధానమును వినియోగించుకోవలను. లేనిచో అతడు తన పాపకర్మలకు ఫలితముగా తప్పక నరకలోకాల పాలై దుర్భర జీవితమును పొందును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో మరి ఇక్కడ చూసుకుంటే గనక గురు శిష్య పరంపరాగతంగా విని ఉంటుంది అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు. అంటే ఏదో తన సొంతంగా తన అనుభవం నుంచి కాకుండా మరి ప్రామాణికులు ఈ విధంగా చెప్పారు అనేసి ఇక్కడ అర్జునుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే ఇది మనందరికీ ఒక రిమైండర్ అనమాట. శాస్త్రాల పరంగా
మనం ఏం మాట్లాడదలుచుకున్నా శాస్త్రాల పరంగా మనం ఏం అర్థం చేసుకోవాలనుకున్నా కానీ మరి దాని ప్రామాణికత ఏంటి అంటే ప్రామాణికమైన వ్యక్తుల నుంచి అంటే గురువుల నుంచి లేదా శాస్త్రాల నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. శాస్త్రాలంటే మరి శాస్త్రాలంటే గురువు గారు రాసిన బుక్స్ కావచ్చు, లేదా మరి గురువు గారు చెప్పిన ఉపన్యాసాలు కావచ్చు. వీటి నుంచి మనం తెలుసుకోవాలి గురు సాధు శాస్త్ర. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. మరి శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే పాప కర్మలకి ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి. లేదంటే మరి ఒకసారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వాటి తాలూకు ఫలితాలు అనుభవించాలి, ఏది నరకలోకంలో. అయితే ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోండి. ఎవరైతే పూర్తిగా భక్తియుక్త సేవలో ఉంటారో మరి అటువంటి వాళ్ళకి ఈ ప్రాయశ్చిత్తం ఇవన్నీ అయితే సో దీస్ థింగ్స్ ఆర్ నాట్ సో అప్లికబుల్. ఎందుకంటే భగవంతుడికి శరణాగతి అవడం అంటే ఏంటి? ముందు ఇంద్రియాల్ని నిగ్రహించాలి. అంటే మరి మన హరే కృష్ణ మూమెంట్ లో లేదా మన ప్రభుపాల్ వారి మూమెంట్ లో వచ్చేసి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? 4 నియమాలు పాటించడం. మరి ఇది ఇంద్రియ నిగ్రహం పరిధిలోకి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏకాదశి రోజు ధాన్యం తీసుకోకపోవడం. అలాగే ప్రతిరోజు భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించడం. ఇది ఇంద్రియ నిగ్రహం అన్నమాట. ప్రసాదం మాత్రమే స్వీకరించడం అనేది ఇంద్రియ నిగ్రహం పరిధిలోకి వస్తుంది. అంటే భగవంతుడికి మనం శరణాగతి అవ్వడం అంటే అది ఇంద్రియ నిగ్రహం నుంచి మొదలవుతుంది. మరి ఇంద్రియ నిగ్రహం మూలంగా ఏమవుతుంది? చాలా చాలా సహజంగా మరి ఈ పాపాలకు సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం దూరం అయిపోతాం. తర్వాత హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో మరి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం మూలంగా మనకున్న ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉందో అది మనకు కొంచెం అర్థం అవడం మొదలవుతుంది. నిజానికి హరే కృష్ణ మహామంత్రం ఒక్కసారి చెప్పినా సరే మన పూర్తి ఆధ్యాత్మిక స్థితి అనేది వచ్చేయగలదు. కానీ మరి ఆ జపం చేసే మన చైతన్యం ఏదైతే ఉందో అది చాలా దిగువ శ్రేణి చైతన్యం. శరీరానికి సంబంధించిన చైతన్యంలో ఉన్నాం కాబట్టి మరి మన పురోగతి అనేది చాలా నెమ్మదిగా ఉంటుందన్నమాట. కానీ ఒకానొక రోజు ఈ రకంగా వరుసగా మనం జపం చేసుకుంటూ వెళ్తే ఒకానొక రోజు ఈ సాధన అనేది చేసుకుంటూ వెళ్తే మరి మన నిజమైన స్థితి మనకు పూర్తిగా అవగతం అవుతుంది, పూర్తిగా అర్థం అవుతుంది అనమాట. అంటే నేను ఈ శరీరం కాదు, అలాగే నేను ఈ మనసును కూడా కాదు, నేను ఆత్మని అనే విషయం ఏదైతే ఉందో అది మనకి ఒకానొక రోజు అవగాహన వస్తుంది అనమాట. కాబట్టి ఈ సాధన అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 4 నియమాలు పాటించుకుంటూ మరి ఇతరత్ర పాపకార్యాలకు దూరంగా ఉంటూ, అంటే మనం చేసే వృత్తి ఏదైతే ఉందో అది మరి ఈ 4 నియమాలని ఉల్లంఘించే వృత్తి అయి ఉండకూడదు అనమాట. అంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు, ఈ గుడ్లు, మాంసం, చేపలు ఇటువంటి అమ్మే వీటికి సంబంధించిన వ్యాపారం అయి ఉండకూడదు. అలాగే మత్తు పదార్థాలు వ్యాపారం చేసుకోవచ్చు, కానీ దానికి సిగరెట్లు అమ్మడం లేకపోతే మద్యం అమ్మడం మరి ఈ రకమైన వ్యాపారాలు అయి ఉండకూడదు అనమాట. ఓకే, అంటే బ్రతుకు తెరువు కూడా ఏంటంటే ఈ 4 నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉల్లంఘించకుండా మనం చూసుకోవాలి. మరి మరి ఆ రకంగా మనం ముందుకెళ్తూ ఉంటే మన వాస్తవ స్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఈ జన్మలోనే మనం తిరిగి భగవద్ధామానికి మనం చేరుకోవచ్చు అనమాట. ఈ జన్మలోనే మనం భగవద్ధామానికి చేరుకోవాలి అని ప్రభుపాల్ వారు కోరుకుంటున్నారు, భక్తి సిద్ధాంత మహారాజు కూడా కోరుకుంటున్నారు అనమాట. వచ్చే జన్మ తీసుకునే రిస్క్ అయితే చేయొద్దు, ఈ జన్మలోనే మొత్తం పని పూర్తి చేసుకోండి అనేసి మన గురువులు చెప్తున్నారు. ఓకే, సో దిస్ ద సెషన్ ఫర్ టుడే. సో నారాయణ స్వామి ప్రభు, ఓవర్ టు యూ. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ప్రభు.
హరే కృష్ణ. కుమార్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ప్రభు, మీరు ఫస్ట్ శ్లోకాలో భాగవత స్టోరీ చెప్పారు కదా ప్రభు, Hmm. గోకర్ణుడి గురించి, దుందుకారి గురించి. ఎస్ ప్రభు. అయితే ప్రభు, వారి తండ్రి గారు పిల్లలు లేరని చెప్పి అతను ఆ విధంగా ఏంటి పిల్లలు కావాలని చెప్పి ఒక సన్యాసిని కలవడము, అవును. అతని ద్వారా ఈ గోకర్ణుడు జన్మ స్వీకరించడం జరుగుతుంది కదా ప్రభు. అవును. అయితే ప్రభు, దీన్ని ఏ విధంగా భావించాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా సంతానం కోసం ఆశపడి వాళ్ళని ధర్మ మార్గంలో పెంచలేకపోతే ఒక తండ్రి యొక్క ఆధ్యాత్మికత కూడా అతని పిల్లల పైన ఎటువంటి ప్రభావం చూపకుండా వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని భావించవచ్చా అనేది ఒకటి ప్రభు. ఇంకొకటి రెండవది, యాక్చువల్గా ఒక కుటుంబంలో భాగవతోత్తముడు అయినప్పుడు, శుద్ధ భక్తులు ఉన్నప్పుడు, వారి వంశానికి సంబంధించిన ఎన్ని తరాల వారైనా కానీ, ఏ లోకంలో ఉన్నా కానీ ఉద్ధరించబడతారు అని మనం చాలాసార్లు వినుంటాం ప్రభు. ఎస్ అయితే ప్రభు. ప్రభు, మరి దుందుకారి అతనికి అసలు యాక్చువల్గా శరీరం లేదు కదా ప్రభు, ఆ అవును. సూక్ష్మ శరీరంతో ఉన్నాడు కదా. అవును. మనకు చాలా సార్లు చెప్తారు కదా ప్రభు, ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని ధామానికి వెళ్ళాలంటే తిరిగి మానవ జన్మను స్వీకరించి మళ్ళీ ఆ గురువుని ఆశ్రయించి ఆయన ఆధ్వర్యంలో భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తారు కదా. అవును. అటువంటి సమయంలో ఈ దుందుకారికి మేబీ ఉద్ధరించబడే విధంగా జరిగి ఉండొచ్చు, కానీ మీరు సాక్షాత్తు అతనికి ఆధ్యాత్మిక శరీరం లభించింది అన్నారు కదా ప్రభు. అవును. అది ఏ విధంగా అనేది ఒకసారి తెలియజేయండి ప్రభు. హరే కృష్ణ. జై ప్రభు. సో మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పిల్లలు వచ్చేసి వాళ్ళు అధర్మ మార్గంలో ఉన్నారు అంటే, అధర్మ మార్గంలో ఉన్నారంటే వాళ్ళు ధర్మాన్ని అంతగా పాటించట్లేదు, మరి మన పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అడిగారు. ఒకటి, ఇదివరకుట్లాగా ఏంటంటే మన కుటుంబాలు వచ్చేసి ప్రారంభం నుంచి పూర్తిగా ధర్మ మార్గంలో నడిచిన కుటుంబాలు కావు. ప్రారంభం నుంచి మనందరం ధర్మ మార్గంలో ఉన్నట్టయితే, సో దెన్ ద డిస్కషన్ విల్ బి లిటిల్ డిఫరెంట్. సో వీ నీడ్ లిటిల్ మోర్ పేషెన్స్ ప్రభు, వీ నీడ్ లిటిల్ మోర్ పేషెన్స్. ఎందుకంటే ప్రారంభంలో మనం కూడా ధర్మ మార్గంలో ఉన్నోళ్ళం కాదు. మనలో చాలా మందికి నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. మనలో చాలా మందికి మరి బయట వస్తువులు అవి ఇవి తినేసిన అలవాట్లు అనేవి ఉన్నాయి. సో కొంచెం పేషెన్స్ అనేది చూపించాలి. వీ నీడ్ టు షో లిటిల్ మోర్ పేషెన్స్. అదేంటి, మేకింగ్ ఏ డివోటీ ఈజ్ లైక్, దాన్ని ఏమంటారు, ట్రైనింగ్ ఏ టైగర్ ఆర్ లయన్. అంటే అడవులోంచి తీసుకొచ్చిన పులో లేకపోతే అడవులోంచి తీసుకొచ్చిన సింహం ఏదైతే ఉందో దానికి శిక్షణ ఇవ్వడం ఎంత రిస్కో, మరి ఏమీ తెలియని ఒక మామూలు వ్యక్తికి మరి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం కూడా అటువంటిదే అనమాట. అటువంటిదే. కాబట్టి వీ నీడ్ టు షో లిటిల్ మోర్ పేషెన్స్. ఒకటి, విధిగా మనం చెప్తూ ఉండాలి. మరి ఒకానొక సమయంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకానొక సమయంలో వాళ్ళకి ఆ రియలైజేషన్ పాయింట్ అనేది వచ్చినప్పుడు దే విల్ స్లోలీ చేంజ్. అసలు చేంజ్ అవ్వని పని లేదు. సో ప్రస్తుతం ఏంటంటే కొంతకాలం వాళ్ళని జపం చేయడానికి ప్రోత్సహించాలి. వాళ్ళకు ఉండే అలవాట్లకి. సో వి మే నాట్ బి హ్యాపీ, కానీ అట్లీస్ట్ వాళ్ళ చేత జపం చేయించుకుంటూ వెళ్ళడం, ఈ ప్రసాదం అనేది వాళ్ళు తీసుకునేలా చేస్తూ వెళ్ళడం. మరి వాడు అధర్మ మార్గంలో ఉన్నారంటే కారణం ఏంటి? బీజ దశలో ఉన్న పాపాలు. బీజ దశ అంటే మనసులో ఉండే ఆ పాప కోరికలు అనమాట. మనసులో ఉండే ఈ పాప కోరికలు కావచ్చు, లేదా మరి ప్రస్తుతం వాళ్ళు మీ పిల్లలు అంటే ప్రస్తుతం వాళ్ళు మీ పిల్లలు ఓకే, కానీ గత జన్మలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియదు. యూ డోంట్ నో. మరి ఇంద్రియ సంతృప్తికి సంబంధించి వాళ్ళకి ఏ రకమైన కోరికలు ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ ఏంటంటే బీజ దశలో ఉన్న కర్మలు అనమాట. అవన్నీ పోవాలంటే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. ఆ కర్మ వాసనలు పోవాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనం ఏంటంటే మరి భగవంతుడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి తేలిగ్గా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మనం వాళ్ళని కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు. ఏది తేలిగ్గా ఉన్న విషయాల పరంగా అంతవరకు గట్టిగా పట్టుకోవచ్చు. వాళ్ళకున్న అలవాట్లు మానేయమని చెప్పేసి ఇమీడియట్ గా గట్టిగా పట్టుకుంటే సో దే మే బికమ్ లిటిల్ రివర్స్ అనమాట.
ఈ రోజులు కూడా ఇదివరకుట్లా లేవు. ఇప్పుడు మంచి చెప్తే మంచి చెప్పేవాడు దుర్మార్గుడు. మీరు సమాజ హితం కోరే ఏమైనా చెప్తే మిమ్మల్ని దుర్మార్గుడు అని చెప్తారు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి మాంసాహారం తీసుకోవద్దు, మాంసాహారాన్ని మానేసేయండి, ఈ మాంసాహారానికి సంబంధించిన వ్యాపారాలు ఏమి అధర్మం అని చెప్పేసి మీరు బయటికి వెళ్ళి మాట్లాడారనుకోండి, మిమ్మల్ని చూస్తారు ప్రభు, మాతాజీ చూస్తారు. పిచ్చోళ్ళ కాదు, ఇంకా దుర్మార్గుడిగా చూస్తారు. ఏమయ్యా నువ్వు మాంసాహారం వద్దని చెప్తున్నావు, మరి ఆ వ్యవస్థ మీద ఆధారపడ్డ వాళ్ళ ఉపాధి ఏమవ్వాలి? ప్రోటీన్స్ అవి ఎలా అందుతాయి ఇలా కూడా చెప్తున్నారు కదా ప్రభు. ఈ రకంగా మాట్లాడతారు అనమాట. మీరు చెప్పేది మంచే, అందులో అనుమానం లేదు. మాంసాహారం తీసుకోవడం ఆపేస్తే, ఈ రకంగా జంతువులు వధించడం ఆపేస్తే జనాలు చాలా చాలా వాళ్ళకుండే పాటలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. కానీ ఇక్కడ కలియుగంలో మనుషుల పరిస్థితి అలా ఉందన్నమాట. అలా కాకుండా చక్కగా సిగరెట్లు తాగమనో లేకపోతే మద్యం తాగమనో మీరు చెప్పారనుకోండి, మిమ్మల్ని ఒక శ్రేయోభిలాష్ లాగా చూస్తారు. పరిస్థితులు అనేవి దే ఆర్ వెరీ రివర్స్. పరిస్థితులు అనేవి దే ఆర్ కంప్లీట్లీ రివర్స్ అనమాట. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మనం దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలన్నమాట. అంతే తప్పితే డైరెక్ట్ గా మంచి చెప్తే వినిపించుకునే రోజులు కావు ఇవి. అందుకే మన మూమెంట్లకు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే ముందు వాళ్ళ చేత జపం చేయించడం, ప్రసాదం పెట్టడం, ఇవి చేస్తాం అనమాట. వాడు కొంచెం భగవద్గీత అది ఇది అర్థం చేసుకున్న తర్వాత దెన్ విల్ టెల్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే వాడు కనీసం మంచిది చెడేది అనేది అర్థమైన తర్వాత అప్పుడు వాడు ఏమైనా చేయగలుగుతాడు. ఏమీ తెలియని ఒక అజ్ఞానికి మీరు 4 నియమాలని చెప్తే వాడు పారిపోతాడు. ఓ నాన్న మీరు వద్దు, అదేంటి మీ బ్రాహ్మణ జాతస్థం ఏమేమి వద్దురా బాబు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణులు అనే పేరు తీసుకొస్తారనమాట. ఇంకా ఏం వాదిస్తారంటే, ఒరే బాబు ఇవాళ రేపు బ్రాహ్మణులే తింటున్నారా బాబు, ఇక నువ్వు చెప్పేది ఏంటి, ఇవాళ తింటే మేమేం తినడానికి ఏమైంది, ఇంకా ఏమన్నంటే మేము క్షత్రియులో మేము తినొచ్చు అంటారు. నువ్వు క్షత్రియుడు అయితే నువ్వు దేశంలో ఉండకూడదు. యూ హ్యావ్ టు బి అక్కడ ఫైటింగ్ చేస్తూ అని చెప్పుకోవచ్చు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చి పడుకుని నేను క్షత్రియుడిని పోరాడే వీరుడిని అని చెప్పుకోవడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బేసిక్ గా ఈ జనాలకు ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో దాని తీవ్రత ఆ స్థాయిలో ఉందన్నమాట. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి యూనిటీకి ఓన్లీ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రభు. మరి ఓన్లీ పాజిటివ్ పనులు అనేవి చేయించాలి. వాళ్ళు ఒక స్థితికి వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ఎన్ఫోర్స్ హయ్యర్ థింగ్స్, అలా అనమాట. ఈ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏదో అడిగినట్టున్నారు కదా కుమార్ ప్రభు. ప్రభు దుందుకారి ఏ విధంగా ఉద్ధరించబడాడు? కరెక్ట్. సో నార్మల్ గా వచ్చేసి ఈ దుందుకారు వచ్చేసి వాడు సూక్ష్మ శరీరంలో ఉన్నాడు. ఓకే, మరి సూక్ష్మ శరీరంలో ఉన్నా కానీ వాడి పరిస్థితి ఏంటి? ఇంకోటి అది వచ్చేసి భగవంతుడు లీలన్నమాట. అంటే ఆ రకమైన దుర్భర పరిస్థితిలో ఉన్నా కానీ వాడు ఉపవాసం చేస్తూ విన్నాడు. ఉపవాసం చేస్తూ ఈ భగవంతుడు లీలలు అనేవి విన్నాడు అనమాట. మరి భగవద్గీతలో చెప్పకుండా శ్లోకం ఏంటి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెట్టి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం. అంటే మరి భగవంతుడు లీలలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దివ్యమైన స్థితి, అంటే వాటి ఆధ్యాత్మిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అనమాట. అందుకే ఆ దుందుకారికి మళ్ళీ శరీరం తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓకే ప్రభు. ఓకే ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాసవి సీతాదేవిదాస్ మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామం ప్రభు. ప్రభు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫస్ట్ లో ఒక్కసారి చెప్పారు కదా, దూషణలు అనేవి అంత పెద్ద ప్రభావం ఉండదు, దానికి జస్ట్ మన నెక్స్ట్ లైఫ్ లో కొన్ని అనుభవిస్తాం అంతే అని అన్నారు కదా. అంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాను మాతాజీ.
అంటే నార్మల్గా ఒకరినొకరు తిట్టుకోవడం, లేకపోతే అంటే ఈ చిన్న చితిక పాపాల గురించి చెప్పాను అనమాట. యాహ్! దైవ అంటే దూషణ ఇలాంటివి కాదవి. దైవ దూషణ లేకపోతే ఆ, ఈ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని దూషించడం, దట్ ఈస్ డిఫరెంట్. యాహ్! దట్ అంటే ఆ రిలేటెడే ప్రభు. ఈ దూషణల్లో కూడా కొన్ని సార్లు ఏమవుతుంది అనంటే కొంతమందేమో ఒకళ్ళ ఎదుగుదలని చూడలేక కొంతమంది దూషిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే చెయ్యని దానికి వాళ్ళకి ఇంకా అదే పననమాట. సో దట్ వాళ్ళలో ఎన్నో ఫాల్ట్స్ ఉన్నా కూడా ఎదుటి మనిషి ఫాల్ట్స్ వెతుకుతూ ఉంటారు. కరెక్ట్. సో సమ్‌టైమ్స్ ఇట్ విల్ లీడ్ టు డిప్రెషన్. సమ్‌టైమ్స్ ఇట్ మే లీడ్ టు కాజ్ సూసైడ్ ఆల్సో. ఓకే. ఆ మాటల వల్ల. ఆ మాటలు ఎదుటి మనిషి దూషించటం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఈవెన్ సూసైడ్ చేసుకునే స్థితికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అవును ఓకే. మాతాజీ. సో, అలాంటప్పుడు ఈ దూషణలనేవి చిన్నగా పరిగణించటము అనేది ఎంతవరకు కరెక్ట్ మా ప్రభు? ఎస్. సో ఇందాక మనం మాట్లాడుకుంది వచ్చేసి ఇట్ వాజ్ సింపుల్ ఎగ్జాంపుల్ మాతాజీ. అయితే ఇప్పుడు మీరు కోట్ చేసింది అయితే ఏదైతే ఉందో ఇది కొంచెం తీవ్రమైంది. దూషణలు అంటే ఏమిటి? ఇప్పుడు నారాయణ స్వామి ప్రభు నేను ఉన్నాం, ఆ కారణంగా నేను ఒక మాట అన్నాను. ఓకే, అదంత తీవ్రమైంది కూడా కాదనమాట. దాని ప్రభావం ఏమవుతుంది? వచ్చే జన్మలో లేకపోతే ఇదే జన్మలోనో అటువంటిది నాకు తిరిగి వచ్చేస్తుంది. అంటే నేను అన్న మాట మూలంగా అవతల వ్యక్తి బాధపడ్డాడు, అదంతటితో అయిపోయింది. తర్వాత మరి ఈ రకమైన నిందే నాకు మళ్ళీ వస్తుంది అనమాట. వేరే వాళ్ళ ద్వారా రావచ్చు, నేను బాధపడతాను, అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పింది వచ్చేసి ఇది కొంచెం తీవ్రమైంది అనమాట. మరి ఈ రకమైన దూషణ చేయడం మూలంగా మరి అవతల వ్యక్తి తనకు తాను హాని చేసుకునే స్థితి వరకు వెళ్ళాడు అనమాట. మరి ఇక్కడ జరిగిన పాపం వచ్చేసి మరి ఈ దూషణ వచ్చేసి దీని పాపం తీవ్రత ఎక్కువ అనమాట. మరి దీని మూలంగా వాడు నరకలో ఒక శిక్ష ఏదైతే ఉందో దానికి అర్హుడవుతాడు. ఇటువంటి దానికి మరి ఒక మనిషి తనకు తాను హాని చేసుకునే విధంగా వాడు దూషణ చేశాడంటే అంటే ఇక వాడి మానసిక స్థితి కావచ్చు, లేకపోతే వాడి ఉద్దేశాలు కావచ్చు, అవి కొంచెం తీవ్రమైనవి అనమాట. అంటే సాధారణంగా తిట్టుకోవడం లేదా సాధారణంగా కొట్టుకోవడం అటువంటిది కాదు ఇది. అయితే మరి ఎగ్జాక్ట్ గా మరి దీనికి ఏ రకమైన శిక్ష పడుతుందంటే వన్స్ వీ నీడ్ టు రిఫర్ గరుడ పురాణం కావచ్చు, భాగవతం కావచ్చు, అదొకసారి మనం చూడాలన్నమాట. ప్రభు ఇంకొకటి మీరు వచ్చేసి ఇట్ ఈస్ లిటిల్ సీరియస్ అన్నమాట, నాట్ ఎ కామన్ థింగ్. ఓకే ప్రభు. ప్రభు రిలేటెడ్ టు దిస్ అనదర్ క్వశ్చన్ ప్రభు. ప్రభు ఈవెన్ వీఆర్ ఆల్ డివోటీస్. మనం ఇంకా శుద్ధ భక్తిలో కనీసం అడుగు ఒక స్టెప్ కూడా అంటే నా లాంటి దాన్ని అయితే నేను ఇంతవరకు స్టెప్ కూడా వేయలేదు. ఓకే. సో మరి మనము మనలో ఎన్నో అనర్థాలు ఇంకా ఉన్నాయి. మనం అన్ని శాస్త్రాల్లో వింటూ ఉంటాము. అన్నీ విన్నా కూడా కొన్ని సార్లు ఏంటంటే వేరే వాళ్ళని మాట అనేస్తూ ఉంటామనమాట. ఓకే. వేరే వాళ్ళకి అదే ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే వేరే వాళ్ళ ఎదుగుదల చూడలేక కొన్ని మాటలు అనటము. లేదు అనంటే వేరే వాళ్ళకి మన గురించి మనం లేనప్పుడు వేరే వాళ్ళకి ఫోన్లు చేసి కానీ ఏదైనా చేసి కానీ వేరే వాళ్ళ మన గురించి తప్పుగా మాట్లాడటము. ఇలాంటివి మనము డివోటీస్ లో కూడా మనం కొంతమందిలో చూస్తూ ఉంటాము. ఈవెన్ ఇవి డివోటీస్ కి ఎలా ప్రభావం చూపిస్తే వాళ్ళ భక్తి పట్ల? ఒక భక్తులు ఇలాంటివి ఎదురైనప్పుడు చాలా ఓర్పు సహనంతో ఉండాలి, వాళ్ళని క్షమించాలి అని మనకి ప్రభుపాదుల లెక్చర్స్ మనం చాలాసార్లు విన్నాం. ఓకే. సో మరి ఇంత తెలిసి కూడా ఈ లూజ్ టంగ్ ఈ యొక్క మాటలు మాట్లాడటం, వెనక వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటము, ఫోన్లు చేసి ఇలా మాట్లాడటం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ప్రభు? ఇప్పుడు అది మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కూడా మనం దాన్ని ఎదుర్కోవాలా, లేదంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని దాన్ని క్షమించాలా? సో వన్ థింగ్ మాతాజీ, నో ద థింగ్ హ్యాస్ కమ్ టు వైష్ణవ అఫెన్స్. ఓకే. యా. సో నిజంగా కొన్నిసార్లు వివాదాలు అనేవి రావచ్చు. ఈ వివాదాలనే వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా డివోటీస్ ని కామెంట్ చేయడం అనేది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ యాజ్ పర్ డ్యూటీ, ఈ డివోటీస్ ని క్రిటిసైజ్ చేయడం అనేది అది ఒక జరిగిన మిస్టేక్ కి ఒక డ్యూటీగా చేస్తున్నట్టయితే దానివల్ల వైష్ణవ అఫెన్స్ ఏ ఉండదు, దానివల్ల వైష్ణవ అపరాధం అనేది ఉండదు అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇక రెండవది అలా కాదు, మరి నాకు వచ్చేసి
అవతల వాళ్ళ మీద ఒక ఇల్ ఫీలింగ్ అనేది ఉంది. మరి దాన్ని అంటే దాని మూలంగా అవతల వాళ్ళు ఒక మాట ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటే నాకు ఒక మానసిక సంతృప్తి అనేది వస్తుంది. ఆ రకంగా మానసిక సంతృప్తి కోసం ఇఫ్ ఎ పర్సన్ ఈస్ డూయింగ్ దట్, అంటే ఒక వ్యక్తి ఆ రకంగా ఇంకో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం, ఈ చెడుగా ప్రచారం చేయడం, ఇటువంటి పనులు చేస్తే కనుక దట్ విల్ కమ్ అండర్ వైష్ణవ ఆఫెన్స్. ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఇంటెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? మరి డ్యూటీ ప్రకారం చేస్తున్నామా? డ్యూటీ ప్రకారం అయితే ఎంతవరకు మాట్లాడొచ్చో అంతవరకే మాట్లాడాలి, ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి, మరి ఎంతవరకు యాక్షన్ తీసుకోవచ్చో అంతవరకు యాక్షన్ తీసుకుని దాన్ని అంతటితో క్లోజ్ చేయాలన్నమాట. మరి ఒక స్థాయికి మించి ఏదో మానసిక సంతృప్తి కోసం చేస్తే గనక ఇట్ కమ్స్ అండర్ వైష్ణవ ఆఫెన్స్. ఒకవేళ మన విషయంలో అలా జరుగుతుంది, మన గురించి ఎవరో డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు, దట్ ఈస్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. మీరు పూర్తిగా సరిగ్గా ఉన్నా సరే మీ గురించి కామెంట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనుషుల మెంటాలిటీస్ అనేవి డిఫరెంట్. ప్రభుపాల్ వారు చెప్తుంటారు, వీఆర్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ కామన్ మాస్. ఒక్కొక్కటి మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది అనమాట. మీరు చేసేవన్నీ స్ట్రిక్ట్ గా చేస్తే ఈ మాతాజీకి బాగా చాదస్తూ ఉంటారు. ఏది మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే, మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవడం లేదు, ఏదో యువర్ సాధన ఈజ్ ఏ కాంప్రమైజ్డ్ మేనర్. మీరు భగవంతుడు చేసే సేవ అనేది ఇట్ ఈస్ ఏ కాంప్రమైజ్డ్ మేనర్. అప్పుడేమంటారంటే ఈ మాతాజీ అంత సీరియస్ కాదు, అంత సిన్సియర్ కాదంటారు. దెర్ విల్ బి ఆల్వేస్ ఎ స్కోప్. దెర్ ఈస్ ఆల్వేస్ స్కోప్. ఏదో కామెంట్లు వస్తూనే ఉంటాయి. మరి ఎవరు పర్ఫెక్ట్ కాదు, నో వన్ ఈస్ పర్ఫెక్ట్. సో ఇట్ ఈస్ బెటర్ టు ఇగ్నోర్. తృణాదపి సునీచేన. రెండోది ఏంటి? తరోరపి సహిష్ణున. కాబట్టి మరి ఇక్కడ పేషెన్స్ అనేది అవసరం మాతాజీ. ఇంకోటి, ఆ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఎంతకాలం చేయగలరు? వాళ్ళ కష్టాలు రావా, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు రావా? ఇట్ ఈస్ ఓన్లీ టిల్ ద టైం మాయ అనేది వాళ్ళని గట్టిగా కొట్టేంత వరకే దే విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఎక్సలెంట్ పాయింట్ ప్రభు, ఎక్సలెంట్. యా, ఓకే, థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. అంటే ఈ రోజుల్లో అంటే కొంతమంది ఫేస్ చేస్తున్న దానికి చిన్న క్లారిఫికేషన్ కోసం అడిగాను ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రభు. ప్రభు, మా మిస్సెస్ ఒక మాల జపం చేసి భగవంతునికి భోగం పెడుతున్నారు, అటువంటి ప్రసాదాన్ని తినొచ్చా? ఆమె అంటే ఒక మాల జపం చేస్తారు ఆమె. కరెక్ట్. ఆ మాటకు వస్తే, సపోజ్ ఇప్పుడు నేనున్నాను, మరి ఇప్పుడు నేను 16 మాలలే చేస్తున్నాను. ఇప్పుడు నేను నైవేద్యం పెడితే భగవంతుడు తీసేసుకుంటాడా? భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే 1,00,000 నామాలు జపం చేయరో మరి అటువంటి వ్యక్తి ఇంట్లో భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరించడం అని చెప్తారు. ఎవరు? భక్తి సిద్ధాంత మహారాజ్. మరి ఇప్పుడు 16 మాలు జపం చేసే మనం నైవేద్యం పెడితే భగవంతుడు తీసుకుంటాడా? లేదు ప్రభు, అందుకే గురువు ద్వారా పెడుతున్నాం కదా. మనం భగవంతుడికి నేరుగా పెట్టాం, మనం గురువు గారికి ఇస్తాం. గురువు గారికి ఇస్తే గురువు గారు నైవేద్యం పెడతారు. కాబట్టి మరి మీ మాతాజీ కూడా గురువు గారికి నైవేద్యం పెట్టమనండి, గురువు గారు నైవేద్యం పెడతారు భగవంతుడికి, అప్పుడు మనం తీసుకోవచ్చు. ప్రభు, అంటే నేనేమంటున్నా అంటే ఆమె 4 నియమాలు పాటించరు. ఆమె వండినటువంటి ఆహారం అంటే ప్రభుపాదకు పెడతారు, పెట్టినటువంటి ప్రసాదం మనం తినొచ్చు తినకూడదు అంటే ఆమె 16 మాలు చేయట్లేదు కదా, ఒక మాల జపం చేస్తున్నారు. నా ఉద్దేశం అది. అదే 4 నియమాలు. ఓకే, కనీసం అదేంటి ఆ జపం అదేంటి ఈ వంట అనేది మొదలు పెట్టడానికి ముందు శుచిగా అంటే స్నానం చేసి ఒక 3-4 మాలలు జపం చేసి వాడు వంట మొదలు పెట్టవచ్చు. ఆ రకంగా కొంచెం మీరు ప్రోత్సహించండి. మాట వినట్లేదు ప్రభు. అదే ఇప్పుడు ఫ్యామిలీలో వచ్చేసి ప్రభు అదే చెప్తున్నారు. ఇందాక కూడా చెప్పాను, కుమార్ ప్రభు అడిగినప్పుడు. మరి మనం వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనం బ్రాహ్మణ కుటుంబాలు కావు. కర్మ కొద్ది ఏంటంటే ఈరోజు బ్రాహ్మణ వంశస్థులం. ఐఎమ్ సారీ టు
టాక్ లైక్ దిస్, బట్ దిస్ ఎ ఫ్యాక్ట్. మా బ్రాహ్మణ కుటుంబాలు అని చెప్పుకుంటున్న కుటుంబాల్లో కూడా దే ఆర్ టేకింగ్ నాన్ వెజ్. సిచ్యుయేషన్స్ హావ్ బికమ్ టూ బ్యాడ్. పరిస్థితులు అనేవి అంతలా దిగజారిపోయినాయి. మరి అటువంటిది ప్రారంభం నుంచి మరి ఈ బ్రాహ్మణ కల్చర్ అనేవి ఎంత మాత్రం తెలియని మన కుటుంబాల్లో ఇప్పుడు చాలా పెద్ద విషయాలు అమలు చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒకేసారి అందరూ వాటిని పట్టుకోలేకపోవచ్చు, కానీ ఒకానొక రోజు తప్పదు. ఒకానొక రోజు ఆ స్థితికి రావాల్సిందే. కాబట్టి ఈ వంట చేయడానికి ముందు తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటే ఆ వంట చేసేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆ వంట చేయడానికి ముందు ఒక 3-4 మాలలు జపం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసుకుంటూ చాలా టైం వేస్ట్ చేస్తాం మనం. అరగంటను ఓపెన్ చేసింది ఇట్ విల్ రన్ టు 1.5 hours 2 hours. దానికి బదులు వంట మొదలు పెట్టడానికి ముందు ఒక అరగంట జపం చేసి ఒక 3-4 మాలలు పూర్తి చేసుకుని వాళ్ళు వంట చేయొచ్చు. ఏది స్నానం పూర్తి చేసి 3-4 మాలలు జపం పూర్తి చేసుకుని అప్పుడు వంట పూర్తి చేసి మరి దాన్ని నైవేద్యం పెట్టి భగవంతుడికి హారతి ఇచ్చి, అంటే పూజ, నైవేద్యం ఇవి రెండు ఒకేసారి చేసేసుకుంటే అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి. ఎటు చిన్న హారతి అనేది ఇచ్చుకుంటారు కదా ఇంట్లో, ఆ రకంగా అనమాట. సరే, ప్రారంభంలో కొంచెం నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నా కానీ మరి ఈ ప్రక్రియ ద్వారా క్రమక్రమంగా శుద్ధి అనేది అవుతారనమాట. సో కొంచెం టైం అనేది మనం ఎలో చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం వంట చేసే సమయంలో మన మానసిక పరిస్థితి ఏంటనేది చాలా ముఖ్యం. అలాగే స్నానం చేయకుండా వంట చేయడం అది చాలా చండాలం. ఓకే, అలాగే స్నానం చేసిన తర్వాత ఒక 4 మాలలు జపం చేసి వంట ప్రారంభించుకోవచ్చు. కొంతమంది అయితే పొద్దున్నే లేచిన వెంటనే టీ కాఫీ పెట్టుకోవడానికి పళ్ళు కూడా తోమకుండా ఇంక వాళ్ళు వంటింట్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఆ పాస్మోహంతోనే వాళ్ళు వంట చేయడం కూడా మొదలు పెట్టేస్తారు. అవి కొంచెం అన్క్లీన్ హ్యాబిట్స్ అనమాట. ఓకే, సో వాటి నుంచి మనం కొంచెంగా కొంచెం కాదు, శుభ్రత పరంగా అయితే వెంటనే బయటికి రావాలి, కొంచెంగా కాదు. సరే, ఈ నాన్ వెజ్ తినే అలవాటు అంటే మెల్లిమెల్లిగా బయటికి రావచ్చు. శుభ్రతకు సంబంధించిన విషయాలు అయితే వెంటనే బయటకు వచ్చేయాలి. ఏమిటి, స్నానం చేసి వచ్చేసి మనం వంట చేసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ఒకప్పుడు మేము అందరం అలాగే ఉన్నాము. కాన్షియస్ లో వచ్చిన తర్వాత గురువు ద్వారా అన్ని నేర్చుకొని చక్కగా ముందుకు వెళ్తున్నాం ప్రభుజీ. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాశీకర్ ప్రభు, ఇది యువర్ క్లారిఫైడ్. ప్రభు, అంటే నేను అడిగేది ఏంటంటే, అంటే మీరు ఏమనుకోవద్దు ప్రభు, నేను 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ప్రభు. రోజు ప్రభుపాదకి వేడుకుంటూ ఉన్నాను. అంటే ఎప్పుడు మా మిస్సెస్ ఈ యొక్క 4 నియమాలకు వస్తుంది అంటే రోజు శుచిగానే ఉంటది. ఉదయం లేచినట్టే స్నానం చేసి భగవంతుడికి అంటే ఒక మాలే జపం చేస్తుంది. నేను ఎక్కువ మాల తిప్పమనే సరే తిప్పదు ఆమె. ఒక మాల జపం చేయడము, భగవంతుడికి నైవేద్యం వండేసి ఆ భగవంతుడు పెట్టేస్తుంది. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ క్యారేజ్ కట్టుకొని నేను తినేసి క్యారేజ్ కట్టుకొని వెళ్తూ ఉంటాను ప్రభు. కానీ మార్పు రావట్లేదు. ఒక మాలతో రావట్లేదు, ఎక్కువ మాల చేయమంటే చేయట్లేదు. ఎలా తొందరగా మార్పు చేయాలనేది నా ఆలోచన ప్రభు. ప్రభు తొందరగా మారిస్తే బాగుండు. సో ప్రభు, లైక్ ఈ ట్రిప్స్ తీసుకెళ్ళడం అంటే మనం ట్రిప్స్ వేస్తూ ఉంటాం కదా. మీరు వైజాగ్ దగ్గరలో ఉన్నారు కాబట్టి మన హెచ్కేఎం వైజాగ్ ఏమైనా ట్రిప్స్ లాంటివి వేస్తే కనుక ట్రిప్స్ తీసుకెళ్ళడం, బికాస్ డివోటీ అసోసియేషన్ లో ఉంటే కనుక ఇవన్నీ సాధ్యం అవుతాయి అనమాట. ఓకే, సో క్లాసెస్ అటెండ్ అయినా కూడా బాగా మార్చేస్తుంది కదా. క్లాసెస్ అటెండ్ అవ్వడం ఓకే, బట్ క్లాస్ అటెండ్ అయినా కానీ మరి ఎంత శరణాగత అవుతాం అనేది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. అటెండ్ అయినా కానీ ఎవరైనా ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. సో ఎనీహౌ, మోర్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ పర్సనల్లీ ప్రభు. యాక్చువల్లీ ప్రభు, మీరు చాలా లక్కీ అనుకోండి. అంటే మీ మాతాజీ ప్రసాదం చేసి పెడుతున్నారు కూడా. కొంతమంది అయితే అది కూడా చేయడానికి ఇదవ్వరు. సో మీరు అంచెలంచెలుగా అది మార్పు జరుగుతుంది. ప్రభుపాదుల వారు మిస్సెసే టీ తాగద్దు అని ఆవిడ ఒప్పుకోలేదు. అయినా ప్రభుపాద వారు ఆవిడని పక్కన పెట్టి తన పని చేశారు కదా. మీ ప్రయత్నం మీరు చేయండి ప్రభు, తప్పకుండా అవుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రభు. ప్రియా మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. సోషల్ మీడియాలో కొందరు ప్రవర్చనకర్తలు ప్రభు రాముడు మాంసం తిన్నాడు అని చెప్పి చాలా ప్రొపగేట్ చేస్తున్నారు ప్రభు. ఈ ఫ్యామిలీస్ లో కూడా నేను మా ఫ్యామిలీలోనే మా హస్బెండ్ కానీ మదర్ ఇన్ లా అని చెప్తే
అదేంటి మీరు ఇస్కాన్ వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు, కొంతమంది ప్రవచనకర్తలు లైక్ ఎగ్జాంపుల్ చాగంటి వారే రాముడు క్షత్రియుడు తిన్నాడు, మేము తింటే తప్పేముంది అది ఇదని అంటే కొంచెం ఆర్గ్యూ చేస్తున్నారు ప్రభు. అలాంటి వాళ్ళకి ఎలా చెప్పాలి ప్రభు, లైక్ శాస్త్రపరంగా లైక్ తింటే పాపం అని చెప్పి? శాస్త్రపరంగా అంటే ఒకటి దీనికి సంబంధించిన ఒక లెక్చర్ ఉంది మాట, సంపాతి ప్రభు తీసుకున్న లెక్చర్. సో ఈ అంటే ఇప్పుడు మీరు అడుగుతున్న మాంసాహారం తినడం అనేది ఎక్కడ చెప్పారు అనేది ఏదైతే ఉందో ఆ శ్లోకాలకి సో ప్రభు వచ్చేసి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఓకే, అంటే మరి శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వేరు, దానికి వేరే అర్థం తీయడం. అంటే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో దానికి ఒక అర్థం ఇవ్వడం అనే విధానం ఏదైతే ఉందో అందులో తేడా ఉందన్నమాట. మరి ఏముంది, నాకు కావాల్సిన అర్థం నేను ఇచ్చుకుంటాను. ఈ ప్రవచనకర్తలు చెప్పేవన్నీ అటువంటివే అనమాట, వేరే అర్థం. మరి ప్రవచనకర్తల ప్రామాణికత ఎలాంటిది అంటే దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ వెస్ట్ బెంగాల్లో కొంతమంది బ్రాహ్మిన్స్ వాళ్ళు చేపలు తింటారనమాట. మరి అదేంటారు మీరు బ్రాహ్మిన్స్ కదా మీరు చేపలు తింటాం ఏంటంటే, లేదు అవి జలపుష్పాలు అంటారు. అంటే వాటిని నీటిలో ఉండే మొక్కల్లాగా భావిస్తారనమాట. మరి వాళ్ళ అభిప్రాయం ఎంత మేరకు శాస్త్ర ప్రామాణికం అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? అజ్ఞానం ప్రభు. మరి ఇప్పుడు మనం ప్రతిరోజు చూసే ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చెప్పొచ్చు రాముడు మాంసాహారం తిన్నాడు. సరే, మరి వాళ్ళు ఏ పరంపర నుంచి శిక్షణ తీసుకుని వచ్చి ఇవన్నీ చెప్తున్నారు అనే క్వశ్చన్ కి ఏంటి సమాధానం? దెర్ ఇస్ నో ఆన్సర్. ఎవడికి తోచిన అర్థం వాడు రాసుకుని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో కావాలంటే నేను ఒకసారి నేను పోస్ట్ చేస్తాను, మీరు అది చూసి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా విషయాలు చాలా బాగుంది. అండ్ నా సందేహం వచ్చి 2 విషయాల కోసం. ప్రభుజీ ఇందాక గరుడ పురాణం గురించి మన క్లాస్ లో చెప్పారు స్టార్టింగ్ లోని, అండ్ అపరాధాల గురించి కూడా చెప్పారు. దానికి రిలేటెడ్ గా నా సందేహం ఫస్ట్ ఏంటంటే, మాతాజీ మీ వాయిస్ చాలా తక్కువగా వస్తుంది, మైక్ దగ్గర పెట్టుకుంటారా? ఫోన్ మైక్. ఓకే రిపీట్ వినిపిస్తుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, లిటిల్ బెటర్. ఓకే, నా సందేహం అంటే ఇప్పుడు అపరాధాల గురించి గరుడ పురాణం గురించి చెప్పారు కదా ప్రభుజీ, అందులో రిలేటెడ్ గా అంటే ఇప్పుడు డైరెక్ట్ అడిగేస్తున్నాను, మా వారి గురించి అడుగుతున్నాను. అతను అంటే చాలా మిషన్స్ లోనే ఉన్నారు, ఆధ్యాత్మికంగా నాకంటే చాలా చాలా ముందుకి ఉన్నారు అంటే విషయాలు తెలుసుకోవడంలోని. అండ్ మా గారు కూడాను ఇంట్లోని హోమాలు యజ్ఞాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, పూజలు. అతను రోజు పురాణాలు శాస్త్రాలు చదవడం అన్ని చేస్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్ళడం చేస్తుంటారు. నా సందేహం అంటే ఇప్పుడు రీసెంట్ గా మా మదర్ పోయారు. సో అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల 10 years నుంచి నన్ను పంపించట్లేదు మా ఇంటికి. ఓకే, అది కృష్ణుడి తాలూకా కృప ఏదో సంథింగ్ కోసం అని వెయిట్ చేశాను. లాస్ట్ మినిట్ అయినా సరే ఓకే వీళ్ళు మనసు మారుతాయి కదా అని వెయిట్ చేశాను. కానీ లాస్ట్ మినిట్ లో కూడా వీళ్ళు చెప్పింది అంటే లేదు వెళ్ళకు, మళ్ళీ ఇక్కడికి రాకు. దాన్ని కూడా యాక్సెప్టబుల్ చేశాను, ఎందుకంటే కృష్ణుడి తాలూకా ఏదో సంథింగ్ ఉంది ముందుకి బెటర్ దాన్ని అది అనుకుని వెయిట్ చేశాను. కానీ ఇక్కడ నాకు సందేహం అంటే ఏం లేదు ప్రభు, వీళ్ళు చేస్తున్న ఈ పూజలు దానాలు పురస్కారాలు ఇవన్నీ, కానీ ఇప్పుడు ఆయన నాకు చేసిన దానికి దాన్ని నేను అపరాధంగా చూడాలా, లేదంటే ఏ విధంగా భావించాలి ప్రభు? వాళ్ళు దానికి పనిష్మెంట్ ఏమైనా అంటే కృష్ణుడు ఇస్తారా? మీ వాయిస్ బాగా కట్ అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఒకసారి సిగ్నల్ చూసుకోండి, సిగ్నల్ అన్ని పాయింట్స్ ఉన్నాయో లేదు చూడండి మొబైల్లో, వాయిస్ బాగా కట్ అవుతుంది. హరే కృష్ణ ప్రభు. మాతాజీ క్వశ్చన్ అర్థమైంది ప్రభు, నాకు చెప్పమంటారా మీకు ఒకసారి? హరే కృష్ణ. ఒకసారి ఒక 1-2 లైన్స్ లో చెప్పండి మాతాజీ. ఏం లేదు ప్రభు, మాతాజీ ఏమడుగుతున్నారు అంటే
వాళ్ళ రీసెంట్‌గా వాళ్ళ మదర్ చనిపోయారంట. అయితే వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ హస్బెండ్ అయితే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు అన్నీ బాగా చేస్తారు. టెంపుల్‌కెళ్తారు. పుస్తకాలు మంచిగా చదువుతారు. ఐ మీన్ మన పురాణాలవిని. అయినప్పటికీ వాళ్ళు ఆమెతో వాళ్ళ అమ్మగారింటికెళ్ళకూడదు అని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పంపించలేదంట. సో, ఇలా ఉన్నా ఇది నా కృష్ణ ఒక కృపతోనే ఇలా జరిగింది అని నేను భావిస్తున్నాను. బట్ కాకపోతే మరి వీళ్ళు ఇన్ని చేస్తూ ఇలా వ్యవహరించడం అన్నది అదొక అపరాధంగా చూడాలా? లేదంటే వాళ్ళు చేస్తున్నవి భక్తిపరంగా ఉన్నాయి కదా! జ్ఞానాన్నయితే పెంపొందించుకుంటున్నారు. ఇది ఎలాగా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకటి ఇది కొంచెం ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే కరెక్ట్. అంటే ఇప్పుడు మాకు తెలిసిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు పూర్తిగా కరెక్ట్, వీళ్ళు పూర్తిగా తప్పు అని చెప్పేసి పూర్తిగా మనం నిర్ణయించలేం. దట్ ఈస్ వన్ థింగ్. ఇక రెండోది వచ్చేసి మరి ఇవన్నీ చేస్తూ కూడా అంటే ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులన్నీ చేస్తూ కూడా ఈ రకమైన రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేసి మీరు అంటున్నారు. ఒకటి జస్ట్ రిస్ట్రిక్షన్స్ ఈ రకంగా పెట్టడం అనేది పెద్ద పాపం కిందకి రాదు. అంటే శాస్త్రాల పరంగా చూసుకుంటే అంటే మరీ తీవ్రమైన పాపం కిందకి రాదనమాట. ఏంటంటే అదొక మనిషి ప్రవర్తన. ఈ దీనికి సంబంధించి ఈ మనిషి ప్రవర్తనకు సంబంధించిన విషయం అన్నమాట. ఏంటంటే మరి వాళ్ళు అవన్నీ పాటిస్తున్నా సరే మరి పైకి పాటిస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళ సిన్సియారిటీ ఏంటనేది దట్ వీ కెనాట్ మెజర్ సో ఈజీలీ. దోస్ థింగ్స్ వీ కెనాట్ మెజర్ సో ఈజీలీ. ఓకే. ప్రభు ఈ మాతాజీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇందాక వినీల మాతాజీ కూడా క్వశ్చన్ అడిగారు కదా. అంటే మానసికంగా విపరీతంగా మన ఇబ్బంది పెడుతున్నప్పుడు అందులోని పుట్టింటికి వెళ్ళనివ్వకపోవడం ఒక అమ్మాయిని అన్నది చాలా బాధాకరమైన విషయమే కదా ప్రభు. అలాంటప్పుడు మానసికంగా ఎంతో కృంగిపోతూ కూడా ఏదో భగవంతుడి దయ వల్ల ప్రభుపాద పుణ్యం చేత ఆమె కృష్ణ మేబీ ఎందుకు ఇలా నడిపిస్తున్నారు అని ఆమె ధైర్యం తెచ్చుకుంటూ చక్కగా కృష్ణుడి మీద ఇదయ్యి ఆవిడ ఉంటున్నారు. బట్ ఇది అంత పెద్ద అపరాధం కాదు, అంటే అంత ప్రాబ్లం కాదు అని ఎలా అనుకుంటా ప్రభు? లెట్ మీ క్లారిఫై. సో అపరాధం కాదు ఇన్ ద సెన్స్ ఇది గరుడ పురాణంలో చెప్పిన తీవ్రమైన పాపాలు ఏవైతే ఉన్నాయో అంత తీవ్రమైనవి కావు. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ రాంగ్ హ్యూమన్ బిహేవియర్. దట్ మచ్ ఐ కెన్ టెల్. యా, సో లెట్ మీ క్లారిఫై అగైన్. ఈ గరుడ పురాణంలో చెప్పిన తీవ్రమైన పాపాలు ఏవైతే ఉన్నాయో ఇది అటువంటిది కాదు, కానీ ఇట్స్ అ రాంగ్ హ్యూమన్ బిహేవియర్ అనమాట. ఓకే. సో మాతాజీ ఈ ఫ్యామిలీ థింగ్స్ ఏంటంటే కొన్ని సాల్వ్ అవడానికి ఇట్ మే టేక్ లిటిల్ టైం. అగైన్ ఫ్యామిలీ థింగ్స్ అయితే ఇట్ విల్ రిక్వైర్ సమ్ పేషెన్స్ అనమాట. ఓకే. హరే కృష్ణ ప్రభు, కెన్ ఐ టేక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్రభు? ఎస్ ప్రభు. హరే కృష్ణ వారిజా మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ ఇందాక మనకి గోకర్ణ దుందుబి ఇది చెప్పారు కదా, అందులో ఆయన దుందుబి ప్రేతగా ఉండిపోతారు కదా. ఆయన 1 వీక్ ఏమి తినకుండా విన్నారు చాలా శ్రద్ధతో అని. ఈ అవును. ప్రేతాస్ కి యాతన శరీరం కూడా ఇంక రానట్టే కదా ప్రభు, ఉంటుందంటారా? నో, యాతన శరీరం కూడా నరకానికి వెళ్ళాక వస్తుంది. అంటే మరి అప్పుడు అవి ఎలాగా ఫుడ్ తీసుకుంటాయి ప్రభు? తీసుకోలేవు కదా జనరల్లీ. అందుకని ప్రేతకి చాలా కష్టము, అసలు తిండి కూడా ఉండదు అని కూడా చదివాం కదా. మరి అది ఉపవాసంతో ఉండి మరి అన్న దాన్ని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? అదే మరి మంత్రోచ్చారణ ద్వారా వాటికి ఆహారం అందే విధంగా చేస్తారనమాట. వాటంతటా అవైతే తీసుకోలేవు. మంత్రోచ్చారణ ద్వారా ఆ పిండ ప్రదానం అనేది చేసినప్పుడు ఈ పిండ ప్రదానానికి సంబంధించిన ప్రసాదం వాటికి అందుతుంది. ఏ రకంగానైతే ఆ దుందుకారి పరిస్థితి ఏంటి, ప్రారంభంలో వాడు కనీసం మాట్లాడలేని పరిస్థితి. సో మంత్ర ప్రభావంతో మరి ఈ గోకర్ణుడు వచ్చేసి దానికి కొంచెం మాట్లాడే శక్తిని ఇచ్చాడు అనమాట. ఈ తర్వాత ఎంత పిండ ప్రదానాలు చేసినా వాడి పరిస్థితి ఏమాత్రం మెరుగవలేదు.
యాహ్! అర్థమైంది ప్రభు. అంటే ఒక్కొక్క లెవెల్‌లో బొంగు చెట్టుకి పై లెవెల్‌కొస్తున్నట్టు ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా అతనిలో ఇది అంటే తనకి ఆ శక్తి ఎళ్ళి ఆ రకంగా తనకి ఇది వినడం జరిగి తనకి భగవత్ ప్రాప్తి కలిగింది ప్రభు అయితే? అతనికి శ్రవణం మూలంగా, భాగవత శ్రవణం మూలంగా. అదే ప్రభు. శ్రవణం మూలంగా అంటే అది కూడా ఆ శ్రవణం కూడా మంచి వైబ్స్ కదా ప్రభు. దాని ఎఫెక్ట్ వల్ల ఆయనలో ఇది జరిగింది అన్నమాట. అర్థమైంది. సంఖ్యాపథం మూలంగా అంటే ఏమైంది? ఈవెన్ దో మనం ఎందుకు పిండ ప్రదానం చేస్తున్నామంటే మేబీ వాళ్ళు ప్రేతలుగా ఉన్నా కూడా ఈ రకంగా వాటికి మనము విముక్తి ఇవ్వగలుగుతాం అన్నది క్లియర్‌గా అర్థమైంది ప్రభు. థాంక్ యూ Yes. సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ క్వశ్చన్ ప్రభు. హరే కృష్ణ. శేఖర్ రెడ్డి ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. ఎంతమంది జాయిన్ అయిందండి? 166 హరే వెళ్ళిపోయింటారు హరే ఇప్పటిదాకా కృష్ణ. అంతమంది. హరే కృష్ణ ప్రభు. శేఖర్ రెడ్డి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు నాకు చిన్న సందేహం ఉంది. అంటే చాలా ఇప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, అడగలేకపోతున్నా. కొంతమంది స్వామీజీలు మామూలుగా ఈ సెలబ్రిటీస్ వాళ్ళందరూ కొంతమంది స్వామీజీ దగ్గర ఇది చేయించుకుంటున్నారు, పూజలు చేయించుకుంటున్నారు కదా. అక్కడ వాళ్ళు వెంకటేశ్వర స్వామి అనే చిన్న గుళ్ళు దగ్గర అంటే వాళ్ళు చేసేటప్పుడు కూడా ఈ నాన్ వెజ్ అన్ని పెట్టి చేస్తున్నారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభు? అది యాక్చువల్ గా గౌరవం అన్నమాట. ఈ ఒక వేణు స్వామిని ఆయన చేస్తా ఉన్నారు బాగా, అంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేయించుకుంటా ఉంటారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభు అసలు? అంటే బాగా ఆన్లైన్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంది కదా. అదే పరిస్థితి. ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఈ భౌతిక కోరికలు, ఈ కర్మకాండకు సంబంధించిన విషయాలు వచ్చేసి వీటి మీద జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అనమాట. సరే, అవైనా శాస్త్రానుసారం చేస్తే సంతోషమే. ఇక వాటిని కూడా మనసుకు తోచిన విధంగా చేస్తే అక్కడ సమస్య అనేది వచ్చింది. ఒక ప్రభు ఒక ఆయన క్వశ్చన్ కూడా అడిగారు. ఏమని అడిగారంటే, మీరు అసలు ఇది ఇలా చేయకూడదు కదండి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలా కానీ వేరే గుళ్ళు అంటే కొన్ని దగ్గర చేయకూడదు అంటే, కాదు ఇలా ఒక పురాణాలలో ఉంది, ఇలా చేయొచ్చు అని ఉంది అని చెప్పి ఆయన ఏదో కొన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు ప్రభు ఒకసారి. వామావతార్ సంథింగ్ ఏదో చెప్పారు ప్రభు ఆయన. చాలా ఘోరంగా అనిపిస్తుంది ప్రభు. నేను ఈ మధ్య విన్నాను. అంటే మన కడుపులోనే అమ్మవారు ఉంటారు. సో అమ్మవారికి కావాల్సింది ఏంటి? ఆ బ్లడ్ లిక్కరే కదా. సో మన పొట్టలో ఉంటారు కాబట్టి మనం అది తినాలి, తాగాలి, అప్పుడే అది పనిచేస్తుంది. వాట్ ఎవర్ బాబా ఏవేవో మాట్లాడుతున్నాడు ప్రభు ఆయన. వామాచార పూజలు మాతాజీ. యా వామాచార పూజ అంటే ఇలానే ఉంటుంది. 5 బలమైన కోరికలు తీరుతాయి. ఏందో పిచ్చొచ్చింది అనమాట ఆయన మాటలు, ఆయన ఇది వింటుంటే. బేసిక్ గా మరి జీవులు అనేవి రకరకాలుగా ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా రకరకాల మనుషులు ఉన్నారు. ఇక బాగా తమో గుణంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరించే పూజా విధానాలు అనమాట. ఏది ఈ పిశాచాలని ఈ భూతాలని వీటిని పూజించడం, మీరు చెప్తున్న వామాచార పద్ధతులు కావచ్చు, ఇవన్నీ బాగా తమో గుణంలో ఉన్న వ్యక్తులు చేసే పనులు ఇవన్నీ. ఈ కాళీ పూజలు చేయడం, కాళీ పూజలు అంటే మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవడం వేరు. మరి ఈ రకమైన దిగు శ్రేణి క్రతువులు ఏవైతే ఉన్నాయో ఇవి చేసే వాళ్ళంతా తమో గుణానికి సంబంధించిన కేటగిరీ వ్యక్తులు. ఇక అమ్మవారికి ఏంటి, మద్యాన్ని నివేదించడం, మాంసాన్ని నివేదించడం, ఇవన్నీ కాళీమాతగా తీసుకునేది. మరి కాళీమాతతో ఉండే మరి ఆ భూత ప్రేతగణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాయి అన్నమాట. ఇవన్నీ కాళీమాత తీసుకునేది విష్ణుమూర్తి ప్రసాదం, శివుడి దగ్గర నుంచి తీసుకుంటుంది ఆవిడ. మరి కాళీమాత ప్రసాదం అనుకుని ఆ మద్యాన్ని మాంసాన్ని సేవించే వాళ్ళు ఆ భూత ప్రేతగణాల ప్రసాదం స్వీకరిస్తున్నారు. వీళ్ళు కాళీమాతను పూజిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు పూజించేది ఈ భూతగణాలని, ప్రేతగణాలని. మరి ఆ రకమైన పనులు చేసే వాళ్ళు ఏమవుతారో వాళ్ళలో ఒకళ్ళు అవుతారు. యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్ యాంతి పితృన్ వ్రతాన్ భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. భూతాని యాంతి భూతేజ్య. ఎవరైతే ఈ భూతాలని ప్రేతాలని పూజిస్తారో వాళ్ళు కూడా ఆ భూతాల ప్రేతాల్లో ఒకళ్ళు అవుతారు. లాస్ట్ లైన్ ఏంటి? యాంతి మధ్యాజినోపిమాం అంటే ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఇది లాస్ట్ లైన్ అర్థం అనమాట. సో మరి ఈ రకంగా జనాల్ని తప్పుదో పట్టిస్తూ
ఈ రకంగా పిచ్చి పిచ్చి పూజలన్నీ చేసేవాడు ఇక వాడు ఏమవుతాడు అనేది శ్రీకృష్ణుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాడు. ఇంకా మరి ఇక వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి మాంసాన్ని నైవేద్యం పెట్టడం అంటే ఇంకా అది ఇక వాడు ఏమవుతాడు అనేది యమధర్మరాజే డిసైడ్ చేయాలన్నమాట. ఇక వాడి పరిస్థితి ఏంటనేది యమధర్మరాజు నిర్ణయించాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అడగండి ప్రభు. ధన్యవాద ప్రమాణాలు ప్రభు. వైద్యాలయాలు, దేవాలయాలు లయం అనేది కావాలి కదండి ప్రభు గారు. లయం లేకపోతే హరే రామ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఒక మాల లిపుతా 2 మాలలు లిపుతా అనేది కాదు. వారిని వారానికి ఒకసారి వైద్యాలయాలకు తీసుకెళ్ళి శరీర రుగ్మతలతోటి ఎవరెవరు ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు చూపిస్తే, పక్షవాతం కానీ, నోరు లేక కానీ, గాలి పీల్చుకోలేని స్థితిలో, ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళను వారానికి ఒకసారి విజిట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు మార్పు వస్తుంది. ఓహో, ఇంత బాధపడుతున్నారా ఈ భౌతిక దేహంతో, రామ అనే అక్షరం పలకడం వల్ల ఇంత గొప్పతనం ఉంది, కృష్ణ అనలేకపోతున్నాం, ఎంత పాపాత్ములం మనం. ఎన్నో రకాలుగా మన చుట్టుపక్కల వైద్యాలయాలు పెరిగిపోతున్నాయి, దేవాలయాలు తరిగిపోతున్నాయి. ఈ ఇస్కాన్ వారు ఎందుకు చెప్తున్నారు ఈ ప్రసాదాలు తినమని? ఇది అర్థం కావాలంటే ప్రతి ఒక్కరిని వారానికి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పాలి ప్రభు గారు. అప్పుడైతే వీళ్ళకి సెట్ అవుతుంది. ఈ శాకాహార మహత్యము, ఈ మహామంత్రం యొక్క శ్రీ 10 పాదులు చెప్పి ఎవరిని ఉద్ధరించడానికి చెప్పారు, ఎందుకోసం చెప్పారు. మనము రేపు ఇక్కడి నుంచి జీవిత ప్రయాణం అయిపోయినాక ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు ఆ యాతన శరీరంతో ఇన్ని బాధలు పడాలి, దాన్ని గట్టెక్కచ్చే చక్కటి మార్గాన్ని ఉపదేశిస్తే, హాయిగా అరటిపండు చేతిలో పెట్టి ఒలిస్తే దాన్ని తినడానికి కూడా నిర్భాగ్యంగా ప్రవర్తించే వీళ్ళందరినీ కూడా నాకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ప్రతి వారం తిప్పితే అందరూ బాగుపడతారని నా మనవి ప్రభు. తెలిసింది చెప్పారు స్వామి. సపోజ్ మీరు చెప్పినట్టు అందరినీ ప్రతి వారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం అనుకుందాం, తీసుకొచ్చాం అనుకుందాం ప్రభు. మొదటిసారి చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు. చాలా వచ్చేది ఏంటంటే ఇది ఏదో ఒక టెంపరీ వైరాగ్యం వచ్చుద్ది అనమాట. శ్మశాన వైరాగ్యం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వెట్టి తత్వతః. శ్మశాన వైరాగ్యం ఉంటుందంటే అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది డాక్టర్స్, ఎంతో మంది నర్సులు పనిచేస్తున్నారు ప్రభు. మీరు నేనంటే ఏదో నెలకోసారి లేదా అవసరమైనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ప్రతిరోజు జనాలు చనిపోవడం, ప్రతిరోజు జనాలు రోగాలు బారిన పడడం, ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా వాళ్ళు వైద్య శాస్త్రం చదువుకున్న వ్యక్తులు. మరి వాళ్ళలో ఎంతమంది భగవంతుడి దగ్గరకు వస్తున్నారు? వాళ్ళలో ఎంతమంది భగవద్గీత పట్టుకుంటున్నారు? అవును ప్రభు, అది క్వశ్చన్. వన్ మోర్ థింగ్, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వెట్టి తత్వతః. ఎక్కడో హాస్పిటల్లో జరిగే దాని సంగతి పక్కన పెట్టండి, ఇదే వ్యక్తి ఇంట్లో జరిగే విషయం గురించి మాట్లాడుకుంటాం. ఈ ఆరోగ్య అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి సక్రమంగా లేక అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళు ఉంటారు ఇదే కుటుంబంలో. అయినా సరే వీళ్ళు అలవాట్లు మార్చుకోరు. సరే వాడికి అయింది, సరే నాకు అవ్వలేదు కదా, నేను ఈ అలవాట్లు కొనసాగిస్తాను. దాని వల్ల అని కూడా వాళ్ళు తెలుసుకోరు ప్రభు చెప్పినా కూడా. దానికి వచ్చేసి వన్ ఎగ్జాంపుల్ ఈజ్ మై ఫ్యామిలీ ఓన్లీ. మా మదర్ చెప్పేదన్నమాట, మాది వచ్చేసి కోస్టల్ రీజన్ కదా, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ వచ్చేసి ఈ చేపలకు బాగా దొరికేవి అనమాట అప్పట్లో. అంటే ఇదంతా నేను పుట్టక ముందు సంగతి ఇదంతా. ఎప్పుడు ఏదో ఒక రకమైన చేపలు తీసుకొచ్చేవాడు అనమాట. కొత్త కొత్త చేపలు, రంగురంగుల చేపలు ఏమో తీసుకొచ్చేవాడంట మా మదర్ చెప్పేది నాకు. ఇంకా ఈ రాత్రిపూట, అది కూడా ఇప్పుడు నైట్ 9:30, 10 o'clock ఆ టైంకి అప్పుడే వండుకుని తినేవాళ్ళంట. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆ టైంలో తినడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో తీసుకునే ఆహారం కూడా ఇట్ ఈస్ నాట్ వెజిటేరియన్. తర్వాత మా తాతయ్యకి ఏమైందంటే కొంచెం గుండె జబ్బు వచ్చి ఇక కాలం చేశారు. తర్వాత మా మదర్ నాతో చెప్పింది ఏంటంటే, ఇక తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మూలంగానే అలా అయిందిరా, అంటే తినకూడని టైంలో తినడం అనేది. అప్పటికి కూడా
మా కుటుంబానికి మాంసాహారం మంచిది కాదు అనే జ్ఞానం రాలేదు. అందరికి అర్థమైంది కదా, అందరికీ అర్థమైంది కాదు అనే జ్ఞానం అప్పటికి రాలేదు. తినకూడని టైంలో తిన్నారు. అటువంటి అలవాట్ల మూలంగా ఈ రకమైన పరిస్థితి వచ్చింది మా తాతయ్యకి అనేసి మా మదర్ ఒపీనియన్ అనమాట. తర్వాత నేను వచ్చేసి ఈ శంకర్ వాళ్ళు రాసిన బుక్ ఏదో చదివాను అనమాట. అందులో నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అనేదో రాశారు. చూసి మానేస్తానని చెప్పాను నేను. తింటారు సంఘంలో ఉన్న వాళ్ళందరూ తింటారు, నువ్వు మానేయడం ఏంటి అనేసి. తర్వాత మానేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నేను మానేశాను. ఇక తర్వాత కొంతకాలానికి మా మదర్ మానేసింది. నాట్ ఇమీడియట్లీ, కనీసం ఒక 6-7 సంవత్సరాలు పట్టింది మా మదర్కి మానేయడానికి. ఈ రోజు మా ఇంట్లో ఆనియన్ గార్లిక్ కూడా వాడరు. 3 పూట్ల ఆఫరింగ్ పెడుతున్నారు అనమాట. ఈ రకమైన చేంజ్ రావడానికి అంటే ఈ రకంగా 3 పూట్ల ఆఫరింగ్ పెట్టడం అనే చేంజ్ రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి 3 సంవత్సరాలుగా మారట్లేదు, వెయిట్ చేస్తున్నారండి. 3 సంవత్సరాల్లో మార్పు రాలేదు. ఒకటి ఫ్యామిలీ థింగ్స్ వచ్చేసి వీ నీడ్ టు హ్యావ్ లిటిల్ పేషెన్స్. తప్పదనమాట. అంటే ఇప్పుడు మా తాతయ్యకి అలా జరిగిందంటే మరి తీసుకున్న ఆహారంలో లోపం ఉందా అనే పరిశోధన మా మదర్ చేయలేదు. మరి మా ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్ ఉండరు, ఇంకా భగవంతుడికి నైవేద్యం పెట్టిన ఆహారం తీసుకుంటాం. మరి అదే మా మదర్కి సంబంధించిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఇప్పటికీ తింటారు. మరి హాస్పిటల్ సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళకి జరిగినా సరే అదే తమగుణంలో కొనసాగుతున్నారు అనమాట. దీనికి మార్గం వచ్చేసి సరే మేబీ ఒకసారి తీసుకెళ్ళి చూపించవచ్చు, కానీ దాని మూలంగా మనుషుల్లో మార్పు అయితే రాదు ప్రభు. హరే కృష్ణ ప్రభు, చాలా చక్కగా చెప్పారు ప్రభు. కానీ ఈ డివోటీస్ కావడం అనేది ప్రభుపాదుల యొక్క దయనే. అసలు ఈ మాత్రం మాట్లాడుకుంటున్నామంటే ఆయన కరుణుటనే చేస్తాం మేము. తమరు చెప్పినట్టు మార్పు అనేది మన కళ్ళ ముందు ఎంతో మంది అభాగ్యులు, అనాథలు, రోగాళ్ళు చనిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ మాయ వదలట్లేదు ప్రభు, ఎవరిని వదలట్లేదు. ఆ మాయను వదులుకోవడానికి శ్రీ ప్రభుపాదులు ఈ మార్గాన్ని కనిపెట్టారు. ఈ మార్గం కూడా అందరికి అందుతే అతుకుతుందో అర్థం కాని పరిస్థితుల్లో, అందుతే అతుకదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభు. ఇది మాత్రం మా చెల్లె ద్వారా, అరుణవ ద్వారా అందింది ప్రభు. వాళ్ళ ఇంట్లో అందరూ శాఖాహారి, ఒక భర్త తప్ప. ఆమె నన్ను మా అన్నయ్యను మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాం, మమ్మల్ని కూడా మార్చింది. మేము కూడా మాకు మాలలు పంచింది. ఇప్పుడు మారడం జరుగుతుంది ప్రభు, చాలా ఆనందంగా ఉంది. మా చెల్లె అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఆమె మంచి డివోటీస్. అలా కొడుకు కూతురు కూడా ముందే మమ్మల్ని మానేయమని మా ఎంబడి పడి చాలా బాగా చేస్తున్నది. ఆమెకు అన్నగా పుట్టినందుకు గర్విస్తున్నాను ప్రభు. హరిబోల్ హరిబోల్ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరి బోల్ ప్రభు, హరి బోల్, హరి బోల్ ప్రభు, హరి బోల్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు, విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రభు. హరే కృష్ణ కుమార్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, ఇందాక చర్చించిన విషయంలో ఒక వంశంలో ఎవరో ఒకరు భాగవతోత్తముడు అయితే అందరూ ఉద్ధరించబడతారు అనుకున్నాం కదా ప్రభు. అదే విధంగా దుందుకారి లాంటి భక్తులు కూడా ఉంటే అటువంటి వంశంలో వచ్చిన వారి కారణంగా అతని పితృదేవతలు కూడా ఎక్కడ వేరే లోకాల్లో ఉన్నా వారికి శిక్షలు కూడా ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందా ప్రభు? అటువంటి వారికి శిక్షలు ఎక్కువయ్యే అవకాశం ఉండదు. కాకపోతే వీళ్ళు అధర్మపరులు కాబట్టి మరి ప్రతి సంవత్సరం వాళ్ళకి చేయాల్సిన శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోవడం మూలంగా వాళ్ళకి హాని అనేది అయితే జరుగుతుంది. కానీ వాళ్ళకి ఉన్న పాపం 100 పాయింట్లు అయితే అది 200 అవడం అనేది జరగదు. అయితే వాళ్ళకున్న 100 పాయింట్ల పాపానికి సంబంధించి వాళ్ళకి రిలీఫ్ అనేది దొరకదు అనమాట. ఆ 100 పాయింట్లు పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఓకే ప్రభు, క్లారిఫైడ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అడగండి మాతాజీ. హరే కృష్ణ హేమలత మాతాజీ.
మేబీ మాతాజీ పలకరించినట్టున్నారు. ఓకే, ఎస్ ప్రభు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ us ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హరే కృష్ణ ప్రభు. శ్రీ శ్రీ రాధా గోవింద్కి జై. జై గౌరాంగకి శిల ప్రభుకి చాలా ధన్యవాదాలు.